శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అయోధ్యకాండ. శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం, యువరాజ పట్టాభిషేకం చేద్దామని దశరథుడు సంకల్పించిన తరువాత కైకేయి తన మనసులో ఉన్న కోరికలు ఆయనకి తెలిపింది. అప్పుడు శంభరాసుర యుద్ధం చేసినప్పుడు ఆయనని కాపాడింది. ఆ వరాలు 2 ఇప్పుడు కావాలని అడిగింది. ఆ పట్టాభిషేక ఆ సంరంభంలో ములిగి ఉన్న ఆ ముసలి రాజు ఆవిడ కోరికలు ఒప్పుకున్నాడు. వెంటనే ఆవిడ రథుడికి పట్టాభిషేకం, శ్రీరామచంద్రుడికి వనవాసం అని చెప్పింది. దాంతో ఆయన అక్కడ కుప్పకూలిపోయాడు. సత్యానికి కట్టుబడి ఉన్నాడు, ఎదురు సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు ఆవిడ సుమంత్రుడిని పంపించి శ్రీరామచంద్రుడిని పిలిపించింది. శ్రీరామచంద్రుడికి ఆయన మాట్లాడలేకపోయాడు దశరథ మహారాజు. ఆయన తరఫున కైకేయి ఈ 2 వరాలు, ఇది తొందరగా చేయాలి, నువ్వు ఇవి చేసే వరకు నీ తండ్రి స్నానం చెయ్యడు, ఆయన భోజనం చెయ్యడు, పడుకోడు అంటూ చెప్పింది. దాంతో ఆయన బెదిరిపోయాడు శ్రీరాముడు. వెంటనే ఈ క్షణంలో నేను వెళ్ళిపోతున్నాను అని వచ్చి అక్కడి నుంచి ఆయన కౌసల్య మందిరానికి వెళ్ళాడు. కౌసల్య ఆ కొడుకు ఆయన పట్టాభిషిక్తుడు అవుతున్నాడనే అత్యంత ఉత్సాహంతో ఆవిడ పండగ చేసుకుంటోంది. పెద్ద పెద్ద పూజలు, శ్రీమన్నారాయణుడికి పూజలు చేస్తోంది. అలాంటప్పుడు వెళ్ళి ఆవిడికి నమస్కారం చేసి తన విషయం చెప్పేసరికి ఆవిడ భయపడిపోయింది ముందర. తర్వాత ఆవిడ చాలా శోకంలో మునిగిపోయింది. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా గతి ఏం కాను, నేను కూడా నీతో పాటు వస్తాను అన్నది. అంటే దానికి ఆయన ఒప్పుకోలేదు. తర్వాత దానికి రకరకాల ఆయన వైపు ఉన్న ధర్మాన్ని చెప్పాడు. అది ఆయనకే కాదండి, మనందరికీ కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు లక్ష్మణుడు కూడా మధ్యలో వచ్చాడు కదా. లక్ష్మణుడు రాముని అనుసరించే ఉన్నాడు. లక్ష్మణుడు కూడా అక్కడికి వచ్చి లక్ష్మణుడు చెప్పాడు, అన్నయ్య నువ్వు ఈ విషయంలో ఎందుకు వెనకాడుతున్నావో తెలియదు, అక్కడ వాళ్ళు కౌసల్య చేస్తోంది చాలా తప్పు, అధర్మం. దానికి రాజు ఒప్పుకుంటున్నాడు, కానీ మనం దీనికి ఎదురు తిరగచ్చు. నువ్వేం మాట్లాడుకు, నువ్వేం చేయకు, నాకు ఆజ్ఞ ఇవ్వు, నేను వెళ్ళి రాజుగారిని చెరసాల్లో పెడతాను, పెట్టి అప్పుడు మొత్తం రాజ్యం నీకు అప్పచెప్తాను అని చెప్పాడు. అంటే అది కూడా చాలా తప్పు, ఇలాంటిది నువ్వు చెయ్యకూడదు అని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి చెప్పాడు. అక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక్కటి చెప్పాడు శ్రీరామచంద్రుడు ఏంటంటే కౌసల్యతోటి, అమ్మ నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను నా ప్రాణాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేను వనవాసానికి వెళ్ళే తీరుతాను. ఎందుకంటే ఇది నేను ఒక ధర్మ నిర్ణయం తీసుకున్నాను, ఆశీర్వదించి పంపించు. వనవాసం ముగించేసుకుని ఏముంది, 14 సంవత్సరాలు 14 క్షణాల్లో అయిపోతే ఇట్టే వచ్చేస్తాను నేను. అందుకని నువ్వు ఈ శోకాన్ని విడిచిపెట్టమ్మా, నీ తండ్రి ఆజ్ఞను నన్ను పాలించు, తండ్రి నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆయన ఒక విష వలయంలాగా చిక్కుకున్నాడు. ఆవిడ వరాలు అడిగింది, ఈయన ఇచ్చేశాడు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోలేడు, అలా అని నన్ను పంపించలేడు. ఆయన ఎంతో వ్యధపడుతున్నాడు. అందుకని తండ్రిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి నన్ను పంపించు, నన్ను వెనక్కి ఆపకు అని చెప్పాడు. అప్పుడు వెంటనే లక్ష్మణుడితో అంటున్నాడు, ఆయన నువ్వు బలశాలివి, చాలా బలం ఉన్నవాడివి కదా, అసలే కౌసల్య అంతులేని దుఃఖంలో మునిగిపోయింది కదా, అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడి నేను ఆయనని చెరసాల్లో పెడతాను, నువ్వే రాజు అవుతావు, నిన్ను నేను చూసుకుంటాను, ఇలాంటి మాటలు మాట్లాడితే ఆవిడ మరింత దుఃఖిస్తుంది. అందుకని ఒకటి నేను నీకు చెప్తున్నాను ఏంటంటే, తల్లిదండ్రుల ఆజ్ఞను గురువుల ఆజ్ఞను పాటించాలి. నేను పాటిస్తున్నాను, నువ్వేమంటున్నావు, నేను నా అన్నను అనుసరిస్తున్నాను అని ఎప్పుడు అంటావు కదా. కేవలం నన్ను అనుసరించడమే కాదు, నా ధర్మాన్ని కూడా నువ్వు అనుసరించాలి. నాదొకటే ధర్మం, నా తల్లిదండ్రుల ఆజ్ఞని పరిపాలించాలి. కాబట్టి నువ్వు ఇలాంటి ధర్మానికి విరుద్ధమైన కార్యం చేయడం, ఇలాంటి కుటిలమైన రాజనీతులు చేయకు, కోపం తగ్గించుకో ముందర అని చెప్పాడు. ఎందుకంటే లక్ష్మణుడు ఆదిశేషుడి అవతారం కదండి, కోపం ఎక్కువ, బుసలు కుట్టేస్తున్నాడు. ధర్మ మార్గాన్ని అనుసరించు, నా మార్గాన్ని అనుసరిస్తావు, నేనంటే ఇష్టం అంటావుగా, అందుకని నా మార్గాన్ని నువ్వు కూడా అనుసరించు
తర్వాత ఇంకొకటి చెప్తాడు, అమ్మా నువ్వు, నేను, సీత, లక్ష్మణుడు మనందరం కూడా, సుమిత్రాదేవి కూడా మనందరం రాజ ఆజ్ఞను పరిపాలించాలిగా. ఆయన తండ్రే కాదు, నీకు భర్తే కాదు, ఇక్కడ ఈ దేశానికి రాజు కూడా. కాబట్టి మన అందరం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయన ఆజ్ఞని పరిపాలించు. ఇదే సనాతన ధర్మం. ఏష ధర్మ సనాతన అంటాడు. ఇది మనకి బాలకాండలో కూడా ఒకసారి వచ్చింది. ఇది రామాయణంలో ఇది రామాయణంలో అక్కడక్కడ శ్లోకాల్లో వస్తుంది. ఏష ధర్మ సనాతన ఏంటంటే మన అందరం చెయ్యవలసింది ఆయన చెప్పింది, ఆయన ఆజ్ఞని మనం పరిపాలించాలి అంటూ చెప్పాడు. తర్వాత ఆయన ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆయన ధర్మం అండి. ఆయన నీకు ధర్మం పక్కన ఇంకో ఏదున్నా సరే లొంగడు, ధర్మమే పాటిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ధర్మంతో వెళుతున్నాడు. అందుకని ఆయనకి ఎలాంటి వ్యాకుల పాటు లేదు, కంగారు లేదు, ఏంటి అని ఒక ఇండెసిషన్ అలాంటివి లేదు. ఆయన దృఢ నిశ్చయంతో వచ్చాడు. తల్లిని తర్వాత ఆ లక్ష్మణుడికి ఏమో ఆర్తి, ఏదో చెయ్యాలి అని చేయలేకపోతున్నాడు, అన్నానంటే భరించలేకపోతున్నాడు, కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అదొకలాంటి చూడండి, మనం లక్ష్మణుడి స్టేజ్లో ఉంటే ఎలా ఉంటుంది, చెప్పలేము, మాట్లాడలేము, గట్టిగా అరవలేము, కానీ మోసం చేస్తున్నారేమో అని ఒకలాంటి దుఃఖం వచ్చేస్తుంది. ఎదురు పడలేడు, నాకు శక్తి ఉంది కదా నన్ను వదులు అంటాడు అన్నయ్యని ఒప్పుకోవట్లేదు, తల్లి ఏడుస్తోంది. ఇలాంటి మధ్య లక్ష్మణుడు నలుగుతున్నాడు, ఆర్తితో ఉన్నాడు. అందుకని ఆయన్ని మెల్లిగా చెప్పి ఓదారుస్తున్నాడు. తర్వాత వెంటనే చెప్పాడు, మనకి మన తండ్రి వృద్ధుడయ్యాడు. 1 మహారాజు, 2 తండ్రి, 3 ఆయన మనకి గురువు, తర్వాత 4 ఆయన వృద్ధుడు. ఈ 4 రీజన్స్ ఉన్నాయి. ఆయన మాట మనం విని తీరాలి కదా. పైగా ఆయన జ్ఞాన వృద్ధుడు, వయోవృద్ధుడు. ఉత్త వృద్ధుడు అంటే కేవలం వయస్సుతో కాదు, జ్ఞానంతో కూడా ఆయన వృద్ధుడు. కాబట్టి ఆయన మనందరికీ గతి ఆయనే, మన ప్రభు ఆయన. కాబట్టి ఆయన ఆజ్ఞ మనకి శిరోధార్యం, మనం వినాలి. తల్లి నువ్వు నాతో వచ్చేస్తాను అంటున్నావు, అమ్మా నువ్వు రాకూడదు నాతోటి, ఎందుకంటే నువ్వు సుమంగళివి, నీ భర్తతో నువ్వు ఉండాలి. ఇప్పుడు చూడు, మే ఇద్దరం వెళ్ళిపోతాం, మే ఇద్దరం అనలేదు, అప్పుడు నేను వెళ్ళిపోతాను, అప్పుడు దుఃఖంలో ఉంటాడు రాజు, అప్పుడు ఎవరు ఉండాలి పక్కన ఉండి నువ్వు ఓదార్చాలి. కాబట్టి నువ్వు కూడా నాతో వచ్చేస్తే ఆయన ఏమైపోతాడు, ఆయన ఎవరు చూసుకుంటారు, ఆయన వృద్ధుడయ్యాడు. కాబట్టి నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా. మొట్టమొదట నీ ధర్మం ఏంటంటే నీ భర్తని నువ్వు చూసుకోవాలి, తర్వాతే పిల్లలు. నేను చిన్నవాడిని కాదు, పెద్దవాడిని అయ్యాను, ఇక్కడ నన్ను నేను చూసుకోగలను, కాబట్టి నువ్వు అలా నాతో వస్తాను అని అనకూడదమ్మా అన్నాడు. కానీ ఆ తల్లి మాతృమూర్తి కదండి, మరి అంతవరకు అలా రాముడి మీద ప్రాణాలు పెట్టుకుంది. మామూలు కొడుకు కాదు, శ్రీమన్నారాయణుడు అలా పుట్టాడు, పెరుగుతున్నాడు, అలా కలకల్లాడుతూ అంత ఇదిగా ఉంటే అలాంటి కొడుకుని వెళ్ళిపోతాను అంటే ఎలా తట్టుకోగలదు? అంతవరకు పట్టాభిషేకం అని అంత ఉత్సాహంగా ఉన్న ఆ తల్లికి ఇంత పెద్ద వార్త చెప్పి, నేను 14 సంవత్సరాలు నీకు కనపడినమ్మా, వనవాసానికి వెళుతున్నాను అంటే ఏ తల్లి తట్టుకుంటుందండి? కౌసల్యాదేవి ఆ బాధని భరించలేకపోతుంది. అప్పుడు చెప్తాడు, అమ్మ రాజ్యం కోసం ఇలాంటి కీర్తి ప్రతిష్టలు, తర్వాత ఇలాంటివన్నీ వాటి కోసం ధర్మాన్ని వదలకూడదమ్మా. ధర్మం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది, ఈ రాజ్యం అనేది ఎప్పుడు అశాశ్వతమైంది, తుచ్చమైంది. కాబట్టి ధర్మాన్ని పాటించాలి అంటూ వాళ్ళిద్దరికీ ఆ ధర్మ స్వరూపాన్ని వివరిస్తాడు. ఒకవైపు కౌసల్య, ఇంకొక వైపు లక్ష్మణుడు. వాళ్ళిద్దరికీ ఈయన ఇక్కడ ధర్మం అంటే ఏంటి, దాని స్వభావం ఏంటి అనేది చాలా ఇదిగా వివరిస్తాడు. ఆయన ఎలాంటి వాడంటే శ్రీరామచంద్రమూర్తి, ఒకవైపు రాజ్యం, ఒకవైపు ధర్మం ఉంటే ఆయనకి ధర్మాన్ని కోరతాడు, రాజ్యాన్ని వదిలేస్తాడు. అలాగే ఒకవైపు భార్య, ఒకవైపు ధర్మం, తర్వాత రాధా వస్తుంది, వచ్చినప్పుడు కూడా ఆయన ధర్మాన్ని పట్టుకుంటాడు, భార్యను వదిలేస్తాడు. ఆయనకి ధర్మము అనేది ముఖ్యం. అది అధర్మాత్ముడు కదండి, అంత ధర్మాత్ముడు కాబట్టే ఆయన ధర్మానికి ఆయన పట్టం కట్టాడు. అందుకే కదా రాము విగ్రహవాన్ ధర్మ అంటారు. అసలు ధర్మానికి ఒక రూపు వస్తే అదే శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి అంత ధర్మం అంటే ఆయనకు అంత ఇది దానికి విలువ ఇచ్చాడు ఆయన. ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పాడు, తల్లి కైకేయి కొద్దిగా అయితే వంచన లాంటిది చేసింది, దాంతో తండ్రి అక్కడ వంచితుడైపోయాడు. కాబట్టి నువ్వు ఆయనకి తోడుగా ఉండాలమ్మా, నువ్వు ఆయనకి సేవలు చేయి, ఇదే కదా సనాతన ధర్మం, భర్తగా నువ్వు చేసి తీరాలి అని రెండవ ఏషం ఇది చెప్పాడు. మొదటి నేను మీకు చెప్పాను, మనందరం ఆయన మాట వినాలి అని. తర్వాత రెండవసారి చెప్పినప్పుడు నువ్వు భార్యగా నీ భర్తని అనుసరించాలి, భర్త మాట వినాలి అని చెప్పాడు. ఆయన్ని జాగ్రత్తగా సేవించు, నువ్వు ఎన్ని పూజలు చేసినా సరే ఆయన్ని నువ్వు అనుసరించాలి, అప్పుడే నీకు స్వర్గ గతులు ప్రాప్తిస్తాయి.
అంతేగాని ఆయన హితాన్ని ఆయన ప్రియాన్ని నువ్వు కూర్చు, శ్రద్ధాభక్తులతో నువ్వు ఆయన్ని సేవించు. ఏష ధర్మ సనాతన. ఇది సనాతనమైన మన ధర్మం. మన హిందూ ధర్మంలో మనకు చెప్పబడింది ఇదే, నువ్వు ఇలాగే చేయాలి అని చెప్పాడు. చెప్పి నువ్వు చక్కగా బ్రాహ్మణుల్ని పూజించు, ఇంతవరకు చేస్తున్నట్టు ధార్మికంగా ఉండు, నీ భర్తని నువ్వు అనుసరించు అంటూ తల్లికి హితవు చెప్పాడు. ఇన్ని మాటలు వింది కౌసల్య. వినేసి అప్పుడు చివరికి అంది, నాయన విధి నిర్ణయాన్ని తప్పించలేం కదా, నా చిన్నారి తండ్రిరా నువ్వు, బంగారం వెళ్ళిరా, కమ్మగా ఎంత వాళ్ళారా 14 సంవత్సరాలు నిజంగా నువ్వు అన్నట్టే ఇట్టే గడిపేసి వచ్చాయి. అప్పుడు ఆ కబుర్లన్నీ చక్కగా చెప్తూ ఉంటే నేను వింటాను రా, ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఈ 14 ఏళ్ళు గడిపేస్తాను, అసలు మళ్ళా ఎప్పుడు చూస్తానో తెలీదు, 14 సంవత్సరాలు అని అనుకుంటూ 14 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయి మళ్ళా ఇలా వచ్చేస్తే బాగుండు కదా, ఒక్క క్షణంలో అయిపోతే బాగుండు 14 సంవత్సరాలు అంటూ. ఎంత వ్యధ అండి తల్లికి. పిల్లలు వెళ్ళిపోతూ ఉంటే ప్రతి తల్లి పడే బాధే. ఈ రోజుల్లో కొడుకైనా కూతురైనా అంతే. కానీ అక్కడ కౌసల్య పడే బాధ నిజంగా మనందరం పడుతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అంత సుగుణాభిరాముడు, అంత తనను ప్రాణంగా చూసుకుంటున్నాడు, వెళ్ళిపోయింది. ఆవిడ కష్టాలన్నీ చెప్పిందిగా రాముడికి. ఆవిడ పెళ్లి చేసుకుని వచ్చింది. వచ్చిన తర్వాత కొన్నేళ్లు అయిన తర్వాత వెంటనే దశరథుడు పిల్లలు పుట్టలేదని సుమిత్రను తెచ్చుకున్నాడు. సుమిత్రతో వివాహం చేసుకున్నాడు. ఆవిడ కళ్ళ ముందే అనేక మంది భార్యలు ఆయనకి, అన్ని భరించింది. ఎంతో మంది సవతులు. కేవలం వీళ్ళ ముగ్గురు పట్టమహిషులండి. ఇంకా చాలా మంది రాణులు ఉన్నారు. తర్వాత కైకేయిని తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అంతఃపురాల్లో ఇక ఎప్పుడు కైకేయి దగ్గరే ఉండేవాడు, ఎప్పుడు రాలేదు అసలు కౌసల్య అంతఃపురానికి. తర్వాత ఏంటి పుత్రకామిష్టి చేశాక, శ్రీరామచంద్రుడు పుట్టాక ఆయనకి శ్రీరామచంద్రుడు అంటే ఇష్టం కలిగి ఇక ఆయన దగ్గరికి తీయడం మొదలెట్టిన తర్వాత ఈవిడ కొంచెం ఊపిరి తీసుకుంది. అంటే కనీసం ఒక విలువ అంటూ వచ్చింది ఆవిడకి. భర్త అసలు తనని పట్టించుకోవట్లేదు అని బాధలో ఆవిడ ఉండిపోయింది. ఇదంతా చెప్పింది రాముడికి. తర్వాత సవతులు తనల్ని దూరంగా పెడుతున్నారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఒక రాణివాసం. అలాంటిది తన కొడుకు యువరాజు అవుతున్నాడు అనేసరికి సంతోషించింది. ఇప్పుడు అది కూడా లేకుండా మళ్ళీ వనవాసానికి వెళ్ళిపోతున్నాడు అంటే అది ఎంత కష్టంగా ఉంటుంది. అదే ఆవిడకి ఏంటంటే ఒక తల్లిగా వనవాసానికి వెళ్తాడు, పాపం అక్కడ ఏం తింటాడు, కందమూలాలు తింటాడా, ఇన్ని రోజులు నేను అన్ని వాడికి ఇష్టమైనవి చేసి పెట్టాను, ఇవేవి తినకుండా అక్కడెక్కడికో వెళ్ళి ఏదో ఉంటాడే, చక్కటి కోడలు ఆ అమ్మాయిని సరిగా ఇంకా ఇంట్లో తిరగాడుతోంది, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడా, లేకపోతే అమ్మాయి ఉంటుందా, ఏమవుతుంది తెలియదు, ఇలాంటి బాధలు, అమ్మాయిని వదిలితే ఎలా కాపాడుకోవాలి, ఇలా ఉంటాయి కదండి ఒక అత్తగారికి. అవన్నీ బాధపడుతూ ఇలా మాట్లాడేసేసరికి అప్పుడు మళ్ళా లక్ష్మణుడు వచ్చి అప్పుడు ఆయన కోపం తగ్గల. ఆయన అన్నాడు, నువ్వు ధర్మం అంటున్నావు అన్నయ్య, ధర్మాత్ముడై అడవులకు వెళ్తున్నావు అంటున్నావు, దైవ ఘట్టన అంటున్నావు, ఇవన్నీ నువ్వు నిజానికి ఒక మాట చెప్పమంటారా, నీకు తెలియట్లేదు, నువ్వు అమాయకంగా నమ్మేస్తున్నావు, నిన్ను కైకేయి మోసం చేస్తున్నావు, దశరథుడు మోసం చేస్తున్నాడు, అన్నయ్య మహారాజు కూడా మోసం చేస్తున్నాడు, నాన్నగారు కూడా అనట్లేదు. లక్ష్మణుడికి చాలా కోపంలో ఉన్నాడు. నువ్వెందుకు నమ్మవు, ఇప్పుడే ఎందుకు అడుగుతోంది ఆవిడ వరాలు, ఇన్ని రోజులు ఎందుకు అడగలేదు, ఇప్పుడే ఎందుకు ఆవిడ నోరు తెరిచి వరాలు అడిగింది, ఇదంతా కుతంత్రం కాదా? అండ్ మన రాజ్యంలో మనకు ఒకందరికి ఒక నీతి నియమం ఉన్నాయి. ఏంటి, జ్యేష్ఠుడికి పట్టం కట్టాలి కదా, అంటే ఎవరైతే పెద్దవాడైన కుమారుడు ఉంటాడో వాడికే రాజ్యం ఇవ్వాలి. నువ్వు అర్హుడివి, నువ్వు నిజానికి అన్ని అర్హతలు నీకున్నాయి, నీకు ఎవరైనా ఏమైనా వద్దు అన్నారా, ప్రజలందరూ ఇష్టపడుతున్నారుగా, కాబట్టి నువ్వే కదా రాజువి, ఇది ధర్మం కదా, మరి ఇది ధర్మం అన్నప్పుడు నువ్వు ఎందుకు అధర్మం అంటున్నావు, ఎందుకు కాదంటున్నావు? వాళ్ళందరూ నీ అహితాన్ని కోరుతున్నారు, నువ్వు అడవికి వెళ్ళిపోతే బాగుండని చూస్తున్నారు, మంచి వాళ్ళు కాదు అన్నయ్య వాళ్ళు, అందుకని ఇది దైవికం అనకు, నువ్వు విధి అనద్దు, కాబట్టి మనం మానవ ప్రయత్నం చేద్దాము, నన్ను చెయ్యని, నాకు అనుమతి ఇవ్వు. కాబట్టి చెప్తున్నాడు కౌసల్యకు, అమ్మ సమస్త లోకం అష్ట దిక్పాలకులు అడ్డం వచ్చినా సరే నేను శ్రీరామ పట్టాభిషేకం చేసి తీరుతాను, నేను వెళ్ళిపోతాను యుద్ధానికి అంటున్నాడు. తర్వాత అంటాడు, వాళ్ళని అడవులకు పంపించేస్తాను, నేను ఎందుకు వెళ్ళరో చూస్తాను, భరతుడిని కైకేయిని అడవికి పంపిస్తాను. అసలు నిజానికి చెప్పాలంటే ఆ రాజుల దానిలో ఎలా ఉంటుందంటే, మహారాజు యువరాజు పట్టాభిషేకం చేశాక కొడుకి ఆయన వానప్రస్థం వెళ్ళిపోవాలి, అంటే అడవులకు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసి ఇంకక్కడే ఉండిపోవాలి, వెనక్కి రాకూడదు. మరి అలా వెళ్ళాలి కదా రాజుగారు, ఆయన వెళ్ళాలి అడవులకి, అలాంటిది అన్నయ్యని పంపిస్తాడా? ఇలా గనక మీరు చేస్తే గనక నేను ఇలా ఎవరు అడ్డం వచ్చినా ఊరుకోను, కావాలంటే నా ప్రాణాలు బలిగా పెట్టేస్తాను, అంతే తప్ప నేను వెళ్ళొద్దు, నువ్వు ఎవ్వరి మాటలు వినక అన్నయ్య, నన్ను నమ్ము, నీకు ఎందుకు ఈ బాణాలు, ఈ ఖడ్గం, ఇవన్నీ ఉత్తినే, అవన్నీ నాకు అలంకారమా ఏంటి, నన్ను శత్రు నిర్మూలన చెయ్యి అని తర్వాత వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటాడు. లక్ష్మణుడు ఆయన భక్తికి అసలు మనం ఇది అది అని చెప్పలేమండి, ఆయన దాసుడా, తమ్ముడా, లేకపోతే ఇంకొక భక్తుడా అనేది చెప్పలేం. తర్వాత చెప్పి అంటాడు, స్వామి నేను నీకు దాసుణ్ణి, నీ శత్రువుల్ని నన్ను ఇలా శాసించు, నువ్వు నన్ను వాళ్ళని బంధించు అని, వెంటనే వెళ్ళిపోతాను.
కన్నీరన్నీ కారిపోతున్నాయి. ఆయనకి రోషం. ఆ రోషం, ఉక్రోషం వచ్చి కన్నీళ్లు కారిపోతూ ఉంటే చెప్తున్నాడు. ఇప్పుడు శ్రీరాముడు ఆయన్ని దగ్గరికి తీసుకొని ప్రేమగా కన్నీళ్లు తుడిచాడు. తుడిచి, ఇలా నువ్వు మాట్లాడకు నాన్న, అలా చెయ్యడానికి వీల్లేదు. నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏం చెప్పినా నేను యుద్ధానికి వెళ్తాను. వాళ్ళ మీద నువ్వు కోపం పెంచుకోకు. తల్లి ఆవిడ కైకేయి కూడా మనకి తల్లే. ఆవిడ కావాలని ఇంతవరకు చేయలేదు. ఇంతవరకు సాత్వికంగా ఉంది. ఇప్పుడు ఎందుకు ఇలా మారింది? ఇలాంటి కోరికలు ఎందుకు కోరిందంటే ఇదంతా దైవికం, దైవ ఘట్టన. దాన్ని మనందరం తలొంచి ఒప్పుకోవాలి. కాబట్టి నేను దీన్ని ఒప్పుకున్నాను, నేను వెళుతున్నాను అని చెప్పాడు. దృఢ నిశ్చయంగా చెప్పాడు. ఇక కౌసల్యకి అర్థమైంది, తన కొడుకు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నాడు, ఈ కల్లొంగడు అనేసి. అప్పుడు వెంటనే దీవించి ఒక మాట అంది. ఇది చాలా గొప్ప శ్లోకం. నేను మీకు కాపీ చేసి పెడతాను తర్వాత. అది చెప్పింది, నువ్వు ఇన్నిసార్లు పుట్టినప్పటి నుంచి ధర్మం ధర్మం అంటున్నావు. ఒక ధర్మానికి నిలబడి ఉన్నావు. ఏ ధర్మానికైతే నిలబడి ఉన్నావో ఆ ధర్మమే ఇప్పుడు నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. నువ్వు ఏ ధర్మాన్ని రక్షించడానికి, కాపాడడం కోసం అడవికి వెళుతున్నావో అదే ధర్మం నిన్ను జీవితాంతం రక్షించుగాక అంటూ దీవించు. ఇప్పుడు అది రాముడు ఇంకా మనస్సులో ఆ మాటలు నాటుకున్నాయి. ఆ మాటలు నాటుకుని ఈ 14 సంవత్సరాలు ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. తల్లి దీవించడం అలా దీవించాలి. ఏడ్చింది ఇంతసేపు అయిపోయింది. కానీ కొడుకు మళ్ళా బయటికి వెళ్ళేటప్పుడు కళ్ళ నీళ్ళతో పంపించకూడదు కదా. వెంటనే తగిన మళ్ళా అక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ పూజ చేసి అక్కడి నుంచి ఆ కుంకుమ తర్వాత అవన్నీ తెచ్చి మంగళ ద్రవ్యాలు రాముడికి ఇచ్చి ఆయన్ని దీవించింది. దీవించి ఆ దీవెనలు ప్రతి తల్లి తెలుసుకోవాలండి. అలాగా దీవిస్తుంది. ఎన్ని శ్లోకాలు వస్తాయంటే నిజంగా చాలా గొప్ప గొప్ప శ్లోకాలు. అవేంటంటే, క్షేమంగా వెళ్ళిరా నాయన, నువ్వు సత్పురుషుల మార్గంలోనే ఉండు ఎప్పుడు. అంటే సత్పురుషులు ఏ మార్గంలో వాళ్ళు చరిస్తూ ఉంటారో అదే మార్గంలో ఉండాలి. తర్వాత నువ్వు మధ్య మధ్యలో నువ్వు ఏ దేవుళ్ళకైతే పూజ చేస్తున్నావో, ఎవరికైతే నువ్వు రోజు నమస్కరిస్తున్నావో, మనం అనుకున్న 4 కూడళ్ళకి వెళ్ళి రాముడు నమస్కరిస్తున్నాడు అవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఆ దేవతలు, ఆ ఋషులు అందరూ నిన్ను దీవించెదరుగాక. తర్వాత నీకు విశ్వామిత్రుడు గొప్ప అస్త్ర సంపద ఇచ్చాడు కదా, ఆ అస్త్ర సంపద నిన్నెప్పుడు రక్షించుగాక. ఇంకా అనేక మంది ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, వీళ్ళందరూ నీకు శుభములు కలగజేయగాక. విఘ్నేశ్వరుడు నీకు విఘ్నములు కలగజేయకుండుగాక. అన్ని తిథులు, అన్ని మాసాలు, అన్ని సంవత్సరాలు నీకు సుఖాలనిచ్చుగాక. నీకు ఎప్పుడు మదిలో ధర్మము స్ఫురించుతూ ఉండుగాక. అది ముఖ్యం. అక్కడికి వెళ్ళి ఏదైనా ఇబ్బంది వచ్చి పోతే పోయిందిలే, ఇలా అధర్మం చేసేద్దాం, ఏం పర్వాలేదు, ఎవరు చూశారు అనకుండా ఆ మనస్సులో నీకు ఎప్పుడు ధర్మం మెదులుతూ ఉండుగాక. తర్వాత నీకెప్పుడు నీ ధ్యానము, ఏకాగ్రతను వదలకుండుగాక. నిన్ను సప్తర్షులు రక్షించెదరుగాక. నేను పూజించే దేవతలు, ఉపాసించే దేవతలు, వాళ్ళందరూ నిన్ను వనంలో నిరంతరము రక్షించెదరుగాక. నీకు రాక్షసుల వలన భయము కలగకుండుగాక. తర్వాత పాములు, మిగతా క్రిములు, కీటకాలు, విష జంతువులు నిన్ను హింసించకుండుగాక. నీ ప్రయాణాలన్నీ హాయిగా జరగాలి, అంటే హ్యాపీ జర్నీ అని చెప్తాను. నీకు అన్ని అడవిలో ఫలాలు అన్నీ దొరకాలి, నీకు లోటు లేకుండుగాక. తల్లి కదండి, అక్కడ ఏం దొరుకుతాయో, ఏం తింటాడో, ఇదే తల్లి ఎప్పుడు అంతే కదా. తల్లికి అదే ఎప్పుడు పొట్ట చూసుకుంటూ ఉంటుంది తల్లి, పిల్లాడు తిన్నాడా లేదా అలా. తర్వాత త్రిమూర్తులు నీకు రక్షకులై ఉండుగాక అని ఇలా దీవించి వెంటనే శ్రీరాముడి ఆరోగ్య భాగ్యాలకే శాంతి హోమాలు అక్కడికక్కడే వెంటనే అక్కడ ఉన్న బ్రాహ్మణులకి చెప్తే వాళ్ళు చేయడం మొదలెట్టారు. వాళ్ళందరికీ దానాలు ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చింది అక్కడ చేసిన బ్రాహ్మణులకి. అప్పుడు శ్రీరాముడిని దగ్గరికి పిలిచి ఆయన్ని ఆశీర్వదించి ఆయన ఈవిడి కాళ్ళకి నమస్కారం చేసి ప్రదక్షిణం చేశాడు. ఇప్పుడు మంగళ అక్షతలు తల మీద వేసి ఒక రక్షాబంధనం చేసి, ఒక విశల్యకరణి అని ఒక ఓషధి ఉంది. ఓషధి, విశల్యకరణి, ఒక ఓషధి. ఆ ఓషధిని ఒక చిన్న గుడ్డ లాంటి దాంట్లో కట్టి ఆయన చెయ్యికి కట్టి రక్షాబంధం. అదేంటంటే సకల కార్య సిద్ధి ప్రదం. ప్రతి ఏదైనా అనుకుంటే ఆ పని జరిగి తీరుతుంది ఆ ఓషధి ఉంటే, అది కట్టేది. అదని వెంటనే ఆ దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దాడి పంపిస్తే తల్లికి అప్పుడు ఇంకా ఆయన నమస్కారం చేశాడు. ఇంకా నేను వెళతాను అని బయలుదేరుతున్నాడు. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆలోచించుకుని ఆయన రాముడి ధర్మాన్ని గురించి మాట్లాడుతుంది. మనకి అలాగే జీవితంలో సందేహాలు వస్తూ ఉంటాయి కదా. ఒక సందేహం ఇందాకే భగవద్గీతలో చెప్పుకున్నట్టు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆలోచించుకొని అనుకోవాలట,
ఇదే కనుక నేనున్న పరిస్థితిలో శ్రీరాముడు ఉంటే ఏం చేస్తాడు అంటే వెంటనే మనకి దానికి దొరికిపోతుంది ఆన్సర్. ఏదో చేయాలి, బయటికెళ్ళాలి, చేయాలి, చేయలేకపోతున్నాను, నాకు ఇబ్బందిగా ఉంది, ఎలాగా అని ఆలోచిస్తుంటే ఇక్కడే శ్రీరాముడు ఉంటే ఏం చేస్తాడు? అన్యాయం చేస్తాడా? న్యాయం కోసం నిలబడతాడా? ధర్మం కోసం నిలబడతాడా? అదే నేను చేస్తాను అనుకుంటే అప్పుడు రాముడు మనకి తోడవుతాడు. అంతేగాని ఇది విన్నంతసేపు బానే ఉంది అని వినేసి మళ్ళీ మన అధర్మాలు చేస్తే అప్పుడు రాముడు రమ్మన్న రాడండి. మనం ధర్మాన్ని పాటించి నువ్వు ఉన్నావు రామా అని నమ్మినప్పుడే రాముడు మనతో ఉంటాడు. తర్వాత ఆయన్ని నమ్మితే ఏం చేస్తాడు రాముడు? మొట్టమొదట ఆయన ఇచ్చేది అఖండ ఐశ్వర్యం ఇస్తాడు. ఆయన్ని మొట్టమొదట నమ్మి వచ్చిన వాడు ఎవరండి? సుగ్రీవుడు వచ్చాడు. సుగ్రీవుడు వస్తే వెంటనే ఆయనకి ఏం చేశాడు? ఆయన యుద్ధంలో గెలిచి రాజ్యం ఇచ్చేశాడు. విభీషణుడు వచ్చాడు, ఆయనకి అఖండ ఐశ్వర్యం ఇచ్చాడు. అలాగా రాముడిని నమ్ముకుంటే చాలా మంది అంటారు జ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది అని. కాదు, మొట్టమొదటి ఇచ్చేది అఖండ ఐశ్వర్యం ఇస్తాడు రాముడు. తర్వాత ఆయన్ని చూడండి ఎలాంటి వాడో. జంతువులు కూడా ఆయన్ని ఆశ్రయించాయి. కోతులే కాదు, అనేక జంతువులు, మన ఉడతలు, వీటన్నిటి చెప్పారు. తర్వాత విశ్వామిత్రుడితో వెళ్ళేటప్పుడు పక్షులు అవి కూడా రాముడిని వదలలేకపోయాయి, ఆయన వెంబడి వచ్చేస్తూనే ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే అంత ధర్మం, తర్వాత అంత శాంతిపరుడు, అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఆయన చుట్టూ. దాంతో ప్రతిదీ జంతువులే కాదు చెట్లు కూడా ఆయన వైపు ఆకర్షితం అవుతాయి. అదే అధర్మ పరులైతే ఏంటవుతాయి? అధర్ములు ఉన్నప్పుడు, అధర్ముడు ఉన్నాడు మన రావణాసురుడు లాంటి వాడు, చిట్ట చివరికి సోదరులు కూడా వదిలేస్తారు, అన్నదమ్ములు కూడా వదిలేస్తారు. ఇక్కడ జంతువులు, పక్షులు కూడా పడతాయి, అక్కడ చిట్ట చివరికి సోదరులు కూడా వదిలేస్తారు. అలాగా సుగుణాలన్నీ కలపోస్తే శ్రీరామచంద్రమూర్తి. అలాంటి శ్రీరామచంద్రుడు నుంచి వెళ్ళిపోతుంటే కౌసల్యకి ఎంత బాధ కదా. ఇక్కడే చిన్న మనకి కంపారిజన్ వస్తుంది. ఇంతసేపు మన కృష్ణుడి, రాధాకృష్ణుడి గురించి చెప్పుకున్నాం. అలాగే ఈయన శ్రీరాముడు ధర్మమూర్తి ఎలాగో శ్రీకృష్ణుడు ప్రేమమూర్తి. కేవలం ప్రేమ, కరుణ ఒక రూపం తాలిస్తే అది శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన శత్రువులను కూడా ప్రేమిస్తాడండి. శిశుపాలుడిని ఆయన చంపడం కోసమే ఆయన పుట్టాడు కదా. కానీ శిశుపాలుడు ఆయనకు 100 తప్పులు పోనీలే, 100 తప్పులు నేనేం చేయనని క్షమించేస్తాడు. అలాగా ఆయన ప్రేమైక మూర్తి ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. అంటే రాముడికి లేదా అంటే ఉంది, కానీ ఈయన వేరు. అది ఒక్కొక్కళ్ళు అవతారంలో ఒక్కొక్కటి పట్టుకున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ శ్రీరామచంద్రుడే ధర్మం కాబట్టి ఆయనకే పట్టం కట్టేసాం మనం. ధర్మ ఆయనకే కదా చివరికి పట్టాభిషేకం చేస్తాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఏం చేశాడు? ఆయన కింగ్ మేకర్, ఆయన కింగ్ ఎప్పుడు కాదు. ఆయన కూడా ధర్మ దేవతకే పట్టం కట్టాడు, ధర్మరాజుకి పట్టం కట్టాడు. కాబట్టి ఇది ఈయన జ్ఞానం అంతా ఇచ్చేది శ్రీకృష్ణ పరమాత్మ అయితే మనకి ధర్మాన్ని నేర్పించేది శ్రీరామచంద్రుడు. ఈ విధంగా అలాంటి శ్రీరామచంద్రుడిని ఈవిడ నేను వెళ్ళిపోతాను అని చెప్తే కౌసల్య ఆశీర్వదించింది. ఒకవైపు కన్నీళ్లు పెట్టుకుంటూ తుడుచుకుంటూ ఆయన్ని ఆశీర్వదించి శాంతి వచనాలు చెప్పి, నువ్వు ఎప్పుడైతే ఏ ధర్మాన్ని అయితే ఆశ్రయిస్తున్నావో, ఏ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావో ఆ ధర్మాన్ని నీతో ఎప్పుడు ఉంటుంది, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది, ఆ ధర్మం నీ మనసులో సుస్థిరంగా ఉండుగాక అంటూ దీవించి ఆయన పంపించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆయన అసలైన సీతాదేవి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు అది మరీ కష్టం కదండి. అమ్మను ఒప్పించాడు, సీత భార్యను ఒప్పించాలి. అందుకని తన మందిరానికి ఆయన వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ మనం కౌసల్య దీవెనలు ఏదైతే చెప్పిందో అక్కడ మన సంస్కృతం శ్లోకాలు అన్నిట్లోనూ తత్తే భవతు మంగళం, తత్తే భవతు మంగళం అంటూ 3-4 శ్లోకాలు వస్తాయి, 4 శ్లోకాలు వస్తాయి. ఈ శ్లోకం చివర ఏంటి వస్తుందంటే, నీకు అలాంటి వాళ్లే నీకు మంగళం కలిగించుగాక, ఈ విధంగా నీకు అన్ని చెయ్యుగాక, ఆ దేవతలు నీకు మంగళం చేస్తారు, సప్తర్షులు మంగళం కలిగించుగాక, తర్వాత నీకు విశ్వే దేవతలు మంగళం కలిగించుగాక అంటూ చెప్పుకుంటూ వస్తుంది. ఏ దేవతలైతే కైకేయితో నవవర్ష చ పంచాని అని పలికించారో ఆ దేవతలే కౌశల్యతో ఈ మాటలన్నీ పలికించారు. ఎందుకంటే అండి ఆ సమయంలో దేవతలకు కూడా కావాల్సింది రావణ వధ. స్వామివారు వెళుతున్నారు ఆయన చంపడానికి, మొట్టమొదట నాంది పలుకుతూ వెళుతున్నారు. అలాంటప్పుడు ఆయన మంగళ వాక్యాలు చెప్పాల్సింది తల్లి. అందుకని తల్లి ద్వారా, బహుశా తల్లి నాలిక మీద దేవతలు ఉండి ఈ మాటలన్నీ చెప్పించారేమో. తర్వాత ఆ చెయ్యికి అది కట్టడం, ఆయనట పెద్దవాళ్ళు అంటారు సీతమ్మ మెడలో మంగళసూత్రం కట్టడంతో రావణ వధకి నాంది పలికాట శ్రీరామచంద్రమూర్తి. అంటే అక్కడ సీతా కళ్యాణంతో మొదలైంది అక్కడ నాంది. ఇక్కడ కౌసల్యాదేవి మూలికలు, ఓషధులు ఆయన చేతికి కట్టి ఇది నీకు దీక్షా కంకణము రావణ వధకి. అంటే ఏంటి ఈ దీక్షా కంకణం, నువ్వు వధ అయ్యే వరకు తీయకూడదు, ఇది నీకు రోజు గుర్తు చేస్తూ ఉంటుంది సుమా అన్నట్టుగా చేతికి కంకణం కట్టింది. నిజానికి ఆవిడ కట్టింది
నీకన్నిటికి జయం, నీకన్నిటికి ప్రతి కార్యంలోనూ జయం కలగాలి అని. కానీ అలా అనిపిస్తోంది అంటారు పెద్దవాళ్ళు. నిజమే, అది చాలా కరెక్ట్ కదండీ! అలాంటి దీక్షా కంకణం తల్లితో కట్టించుకుని దీవెనలు పొంది శ్రీరామచంద్రుడు బయలుదేరాడు. ఇక్కడ సీతాదేవికి వనవాస విషయం అప్పటి వరకు తెలియదు. ఆవిడ రాముడు బయటికి వెళ్ళడం చూసింది. రాముడు ఆయనకి శుభవచనాలు చెప్పి పంపించింది. నువ్వు అదేంటి సిద్ధంగా ఉంటాను నేను కూడా, మీరు వెళ్ళి తండ్రిని కలిసి రండి, ఎందుకో కబురు వచ్చింది అని చెప్పింది. సుమంత్రుడితో రాముడు వెళ్ళాడు. అంతేకాని ఆవిడకి వనవాసం విషయం ఇవన్నీ ఏవి తెలియదు. ఆవిడ చక్కగా ముస్తాబైంది. అంత మందిరం అంతా సిద్ధం చేస్తోంది. పరిచారకులతో చెప్పి రకరకాల అన్ని మంగళ ద్రవ్యాలు అన్ని సిద్ధం చేస్తుంది. అలాంటప్పుడు ఎదురుకుండా రాముడు రావడం చూసి, పైగా ఎలా వచ్చాడు, చింతాక్రాంతుడుగా ఉన్నాడు. అంతవరకు మొహం ఎలాంటి నిర్వికారంగా ఉన్నాడు, ఎలాంటి భావాలు లేవు అన్నవాడు ఇక్కడ ఈవిడ వరకు దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా మొహం తలంచుకొని వస్తున్నాడు. ఎందుకంటే ఈవిడికి ఎలా నచ్చ చెప్పాలి, అంతేగాని అప్పుడు మళ్ళా విచారపడ్డాడు అని కాదు. ఈవిడికి ఎలా నచ్చ చెప్పాలి, ఈవిడిని ఎలా వదిలేయాలి, ఈవిడ ఎంతవరకు తట్టుకుంటుంది అని భయం. అలాంటి భయం అంటే ఇక్కడ రాజ్యం కోసం కాదు ఆయన భయం. అయ్యో నా సీత మీద కూడా నమ్మకం ఉంది, ఆవిడికి రాజ్యకాంక్ష లేదని తెలుసు. కానీ 14 ఏళ్ళు ఎడబాటు, నేను వదిలేసి వెళ్ళిపోతాను అని ఎలా చెప్పగలను, ఆవిడ ఎంతవరకు తీసుకుంటుంది అని దాని గురించి చిన్న విచారం. అక్కడి వరకు వచ్చాడు. వచ్చిన తర్వాత వెంటనే ఆవిడ చూసింది, ఎదురెళ్ళింది. వెళ్ళి చూసి భర్తను చూసి, ఏమైంది, ఎందుకలా ఉన్నారు, పట్టాభిషేక ఆ సంబరాలన్నీ ఏవి, వెనకాతలు ఇంతమంది రావాలి, మీరు అందరూ అది ఏమైంది, ఒక్కళ్ళు అలా తలంచుకుని వస్తున్నారు ఏంటి, అందరూ బాగున్నారా, ఏం కాలేదు కదా ఏంటి అని ఆవిడ కొంచెం గాబరాపడి. అప్పుడు రాముడు ఎలా చెప్పాడంటే, మొట్టమొదట టకటకటకటకా చెప్పేకూడదండి ఏ విషయమైనా, ఎవరికైనా సరే తట్టుకునే అవతల వాళ్ళకి ఆ శక్తి ఉంటుందో లేదో మెల్లిగా చెప్పాలి. అందుకని చాలా గొప్పగా చెప్తాడు రాముడు. నువ్వు చాలా గొప్ప వంశం నుంచి వచ్చావు కదా, విదేహ రాజు నుంచి, ఆ జనకుడి కూతురివి నువ్వు అని చెప్తున్నాడు మొట్టమొదట. ఎందుకు, ఆయన ఆ విదేహ రాజ్యంలో వాళ్ళందరూ చాలా వాళ్ళకి వైరాగ్యం, వాళ్ళకి పెద్ద రాజకాంక్షలు, అలాంటివి ధనం మీద ఆశలు ఉండవు. అలాంటి రాజ్యం నుంచి నువ్వు వచ్చావు. తర్వాత ధర్మాచార పరాయణవి, నీకు ధర్మం అంటే చాలా ఇష్టం, అలాగే ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటావు, చెప్పింది అర్థం కూడా చేసుకుంటావు నువ్వు. తర్వాత ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ధర్మాన్ని పాటిస్తావు. ఊరికి ఇష్టం కాదు ధర్మం, ధర్మాన్ని పాటిస్తావు కూడా. కాబట్టి నువ్వు అంత గొప్పదానివి అంటూ ఆవిడ గురించి ఆవిడకి చెప్పి, ఆవిడలో ఉన్న మంచి గుణాలన్నీ ముందర చెప్పి, అప్పుడు మెల్లిగా చెప్పాడు. ఏంటి, నేను వెళ్ళాను నా తండ్రిని, నా తల్లైన కైకేయి 2 వరాలు కోరింది నా తండ్రిని, అందులో ఇప్పుడు ఈ అభిషేక సమయంలోనే ఈయనకి పట్టాభిషేకం చేయాలని భరతుడికి నన్ను 14 ఏళ్ళు వనవాసం చేయమని కోరింది. కాబట్టి నేను వనానికి బయలుదేరుతున్నాను, నువ్వు స్థిరంగా ఉండు, భయపడకు, నేను వెళ్ళొస్తాను అని ఇంకా మెల్లిగా ఏం చెప్తున్నాడు, నేను లేనప్పుడు నువ్వేం చేయాలి అనేది ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ థింగ్స్ మొదలెట్టాడు. ఇలా చేయాలా, ఇలా చేయాలా. ఇప్పుడు మనకి ఇంకొక చిన్న డౌట్ వస్తుంది, ఇది చాలా మందికి వచ్చే ఉంటుంది ఇప్పటికి. ఇప్పుడు ఎవరికైనా సరే పట్టాభిషేకానికి ముహూర్తం అంటే వాళ్ళ నక్షత్రం చూసి పెడతారు కదా, వాళ్ళ జాతకం నక్షత్రం, ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు అంతే. మరి ఇప్పుడు మనం బొడుగైనా లేకపోతే పెళ్ళైనా అంతే కదా. అలాంటిది రాముడి నక్షత్రం వేరు, భరతుడి నక్షత్రం వేరు. రాముడికి సరిపడా ముహూర్తం పెట్టుకుంటే అదే సమయంలో భరతుడి చేయమని కైకేయిలా అడుగుతుంది అంటే, ఆవిడికి ఏదైనా పర్వాలేదు, అభిషేకం అయిపోవాలి అంతే. కానీ మరి అంత కష్టపడి పెట్టినప్పుడు ఇది ఎందుకు అవ్వలేదు, మరి రాముడి నక్షత్రం చూసి పెట్టినప్పుడు అది ఎలా ఫెయిల్ అయింది, ఇక్కడ అవ్వకూడదుగా, అయిపోవాలిగా. అంత చక్కగా చూసి ముహూర్తం పెట్టింది ఎవరు, వశిష్ఠుడు ఏం పెట్టలేదు, ఇక్కడ ముహూర్తం పెట్టింది దశరథుడు. అప్పటికప్పుడు ఇలా చూసి నక్షత్రం బానే ఉంది, ఇది బానే ఉంది అని పెట్టేశాడు. ఆ విషయం తెలుసు వశిష్ఠుడికి, ఇది అవ్వదు. కానీ అది మంచిదే, ఆ నక్షత్రానికి ఆ తిథికి సరిపోయింది, అది చూసి పెట్టేశాడు. కానీ ఆ సమయంలో చేసిన అవదు అనే విషయం వశిష్ఠుడికి తెలుసు, ఆయనకి అన్ని భవిష్యత్తు తెలుసు. కాబట్టి దశరథుడికి తెలియదు. కానీ 14 సంవత్సరాల తర్వాత ఇదే ముహూర్తానికి ఆయనకి పట్టాభిషేకం జరుగుతుంది. అంటే నిజానికి ముహూర్తం మంచిదే, కానీ ఆ సమయం రాముడు వనవాసానికి వెళ్ళేస్తాడు. ఆ విషయం కేవలం వశిష్ఠుడికి మాత్రమే తెలుసు. ఇక మనం సీతారాముల దగ్గరికి వస్తే, రాముడు మొత్తం చెప్తున్నాడు, నువ్వేం చేయాలి, గబగబా చెప్పేస్తున్నాడు. ఏంటి, జాగ్రత్తగా ఉండు, నేను ఇప్పుడు వేరే అడవులకు వెళ్ళి 14 ఏళ్ళు ఉంటాను కదా, నువ్వు వ్రతాచరణ చేస్తూ ఉండు, తర్వాత కొన్ని ఉపాసనా నియమాలు పెట్టుకో, తర్వాత దేవతార్చన ప్రతిరోజు నువ్వు చెయ్యాలి, నువ్వు ఎలాగో చేస్తున్నావు కానీ చక్కగా చేయాలి, అత్తమామలకి సేవలు చేస్తూ ఉండాలి, భరతుడు రాజు అవుతాడు, ఆయనకి నాకెంత గౌరవం ఇస్తావు అంత గౌరవం ఇవ్వాలి,
తర్వాత భరతుడి భార్యకు కూడా అంతే. ఆవిడ మహారాణి అవుతుంది. చెల్లెలు కదా అని ఆవిడని ఏదో అనకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి మాండవిని. ఎవరికీ అప్రియం కలిగించకూడదు. ఇలా అంటూ చెప్పడం మొదలెట్టాడు. సీతాదేవి అన్నీ వింటోంది. ఆవిడ ఏమీ నిశ్చేష్టురాలు అవ్వలేదు కౌసల్యలాగా. అన్ని ఈ మాటలు వింటూ ఉండేసరికి ఆవిడ కోపం వచ్చింది. అప్పుడు రావద్దు అనే మాటకి ఆవిడ కోపం వచ్చింది. అంతేగాని రాజ్యం నీకు ఇవ్వను, రాజ్యం లేదు అలా వాటికి ఆవిడేం పట్టించుకోలేదు. నువ్వు రావద్దు, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అంటూ చెప్తున్నాడు కదా. దాంతో అప్పుడు ఆవిడికి ఉక్రోషం, ముందు కోపం, తర్వాత ఉక్రోషం వచ్చేసింది. అప్పుడు వెంటనే అంది, ఏమంది తెలుసా సీతాదేవి, నాకు మీరు మాటలు వింటుంటే మొట్టమొదట నవ్వొస్తోంది ఆవిడకి అని అంటోంది. నేను ఒక ఆర్యపుత్రులు ఇలా మాట్లాడకూడదు. మీరు ఎంత పెద్ద రాజకుమారుడు, దశరథ రాజకుమారుడు, అలాంటి గొప్పవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న మాటలు మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక్కొక్కటి నేను చెప్పమంటారా, ఎవరు చేసిన పనులు బట్టి వాళ్ళకి వాళ్ళ ప్రారంధాన్ని బట్టి వాళ్ళకి జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఎవరి భాగ్యాన్ని వాళ్ళు అనుభవించాలి, అంతే కదా. అలాగే భార్య భర్త భాగ్యాన్ని అనుభవించాలి. కష్ట సుఖాల్లో నేను మీతో పాలు పంచుకుంటున్నాను కదా, మీకు ఇచ్చిన మహారాజు ఆదేశం ఏదైతే ఉందో అది నాకు కూడా వర్తిస్తుంది. కేవలం ఇప్పుడు మీరు అంటే మీరు కాదు, మీలో సగం నేను, మరిద్దరం కలిసే ఉన్నాం. కాబట్టి మీరు వెళ్ళాలి అంటే అది నాకు కూడా అప్లై అవుతుంది, ఆదేశం నాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, నేను కూడా వస్తాను మీతో పాటు. వచ్చి మీకు ముందర నడుస్తూ మీకు దారిలో ఉన్న ముళ్ళు కంటకాలవి నేను తీస్తూ మీ మార్గాన్ని సుగమం చేస్తాను అని. మీకు ముందు నేను నడుస్తూ అక్కడ ఉన్న కంటకాలు అంటే ముళ్ళని తొలగిస్తూ మీ మార్గాన్ని సుగమం చేస్తాను అని చెప్పి. ఇక్కడ ఈ నిజానికి మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఓహో ఈవిడ ముందర వెళుతూ అక్కడక్కడ ముళ్ళు ఉంటే తీస్తూ ఉంటే రాముడు నడుస్తాడు, ఇది పైకి కనిపించారు. వెనక అర్థం వేరండి. సీతారాములు మాట్లాడుతుంటే వాటి వెనకాతల అనేక అర్థాలు వాళ్ళకి తెలియకుండా నిజాలు చెప్పిస్తూ ఉంటారు. వెనక అర్థం ఏంటంటే, నేను రావణ వధకి నీతో పాటు వస్తాను, వచ్చి నీ మార్గాన్ని సుగమం చేస్తాను అని. మరి ఆవిడ పట్టుకెళ్తేనే కదా ఈయన వెళ్ళి వధిస్తాడు. కాబట్టి ఆ కంటకం ఎవరు, రావణాసురుడు. అందులో నేను తొలగించడానికి నేను ముందర వెళతాను. ఇలాగా ఆ మాటలు తెలియకుండా వచ్చేవి ఎన్ని ఈ రోజు దొరుకుతాయో చూడండి. ఎందుకంటే ఆవిడ ఒక రహస్య శక్తి కదా. ఆవిడ అయోనిజగా వచ్చింది, రావణ వధ కోసమే ఆవిడ ఉద్భవించింది, ఈయనకి సహాయం కోసం. అందుకని ఆ విధంగా ఆవిడ మాట్లాడింది. అది కుశకంటక అని అంటుంది. ఇది అవతార కార్యం కదా, మరి అందువల్ల అలా మాట్లాడింది. చెప్పింది ఆవిడ, స్వర్గం నాకు అవసరం లేదు, స్వర్గం కంటే కూడా నీ అడుగుజాడల్లో నడవడమే నాకు ఇష్టం. అది నా పుట్టింట్లో నేర్పించింది అది. ఎప్పుడు నీ భర్తకితో ఉండాలి, నువ్వు ఇంట్లో నువ్వు ఆయన అడుగుజాడల్లో ఉండాలి అనే నాకు నేర్పించారు. నాకేం అడవుల్లో భయం అలాంటివి లేవు. అందుకని నాకు నీతో పాటు ఉంటేనే పుట్టింట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అక్కడ అడవుల్లో ఉన్నా నాకేం భయం లేదు. ఎందుకంటే నువ్వు అందరినీ రక్షిస్తావు కదా, నన్ను అందరినీ రక్షించేవాడివి, నన్ను రక్షించలేవా, భార్యను రక్షించుకోలేవా ఏంటి, నన్ను కూడా రక్షించుకుంటావు. కాబట్టి ఇప్పుడే నేను నీతో పాటు వస్తున్నాను, నాకేం భయం లేదు. నీతో మీరేం తింటే అదే తింటా, ఫలాలు తింటే ఫలాలే, లేదా మీరు ఏవో కందమూలాలు అవి తింటే అవే తింటాను. కాబట్టి నేను నా వల్ల మీకు దుఃఖం కలగదు, అది తేలేదు ఇది తేలేదు అంటూ మిమ్మల్ని నేను విసిగించను. కాబట్టి ఎన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాలు నేను మీతో హాయిగా గడపగలను. అక్కడ ఉన్న వనాలు, జలపాతాలు అవన్నీ నేను చూస్తూ ఉంటాను. కాబట్టి నన్ను మీతో రానివ్వండి అని ఆవిడ బతిమలాడి. తర్వాత నియమ పాలన చేస్తాను అని చెప్పి, అది ముఖ్యం కదండి. ఇప్పుడు ఎందుకంటే ఆయన బ్రహ్మచర్యం గడుపుతాడు అక్కడ, నియమ పాలన కాబట్టి దానికి నేను సహకరిస్తాను, నేను మీకు భారం కాను. అప్పుడు ఇవన్నీ వింటున్నాడు రాముడు. ఏంటి ఇలా మాట్లాడుతోంది, అసలు తనకు తెలియట్లేదు వనం అంటే ఏంటో అని. అప్పుడు రాముడు చెప్పాడు, వనం అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు, తిరిగే బయట నీ కోసం మహారాజు కట్టిన ఉద్యానవనం అనుకుంటున్నావా? నీకు అక్కడేమో మిథిలలో మీ నాన్నగారు ఒక ఉద్యానవనం కట్టించారు, అక్కడ రోజు నీ స్నేహితులతో ఆడుకునేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు వనం ఇష్టమని మీ మామగారు ఒక ఉద్యానవనం కట్టించారు, అక్కడ ఏవో బంగారు జింకలు అవి పెట్టుకుని రోజు ఆడుకుంటున్నావు, అలా అనుకుంటున్నావా? వనం అంటే అలాంటిది కాదు. అక్కడ మృగాలు ఉంటాయి, క్రూర మృగాలు, రాక్షసులు ఉంటారు, నరరూప రాక్షసులు, నరమాంస భక్షకులు ఉంటారు. చాలా దుఃఖకరంగా ఉంటుంది. తర్వాత ఆహారం అనేది ఏదో నువ్వు అనుకుంటున్నావు పళ్ళు దొరుకుతాయి లేకపోతే మరొకటి దొరుకుతాయని ఏమి దొరకవు, ఒక్కొక్క రోజు దొరకవు. అప్పుడు చాలా కష్టం, సుఖ నిద్రే ఉండదు. ఇదంతా పోనీ ఆడుకుని వెళ్ళి హాయిగా పడుకుందాం, ఏదో మన చోట మన గదిలో అంటే అక్కడ ఏమి ఉండవు, అట్లా ఎక్కడ పడితే అక్కడ పడుకోవాలి, ఇవన్నీ వీలుండదు. తర్వాత కఠోరమైన నియమాలు ఉంటాయి. ఎంత చలిగా ఉంటుందో, పొద్దున్నే లేచి తలస్నానం చేయాలి, ఆ నదుల్లో స్నానం చేయాలి, ఇవన్నీ కష్టం నీకు. తర్వాత నార చీరలు కట్టుకోవాలి, నీకు ఇలాంటి పట్టు పీతాంబరాలు తప్ప ఇంకోటి అలవాట్లేదు. నార చీరలు ఎలా కట్టుకుంటావు, స్నానాదులు ఇవన్నీ చాలా కష్టం. తర్వాత అతిథులు వస్తారు, వాళ్ళకి సేవలు చేసి పెట్టాలి, వాళ్ళకి అన్నీ చెయ్యాలి. తర్వాత భయంకరమైన తుఫాన్లు వస్తాయి అడవుల్లో,
అలాంటి తుఫాన్లలో ఏమి దొరకవు, కొన్ని రోజుల పాటు వరదలు వచ్చేస్తూ ఉంటాయి, సర్పాలు తిరుగుతూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ పర్ణశాలల్లోకి వచ్చేస్తూ ఉంటాయి, విష పురుగులు ఉంటాయి, దోమలు ఉంటాయి, మనం నడిచే చోట భయంకర విషంతో కూడిన ముళ్ళు ఉంటాయి, చెట్లు పడిపోతూ ఉంటాయి. అందుకని ఇట్లాంటివన్నీ ఉంటాయి. నువ్వు ఏంటి ఎక్కడికి వచ్చేస్తానంటున్నావు, ఇవన్నీ నువ్వు తట్టుకోలేవు, ఇక్కడ ఉండు హాయిగా, ఇక్కడ వీళ్ళకి ఉండి సేవలు చేసుకుంటూ నువ్వు అంతఃపురంలో ఉండు అని చెప్పాడు. ఇప్పుడు వెంటనే సీతను, నాకు మీరు గనక పక్కనుంటే ఇప్పుడు ఏవైతే మీరు దుఃఖాలన్నారో అవన్నీ నాకు సుఖాలు అయిపోతాయి. నేను నా తండ్రి మీకు సహధర్మచారిణిగా ఉండు అని ఇచ్చాడు కదా, అందుకని మీరు గనక నన్ను మీరు ఇప్పుడు తీసుకెళ్ళకపోతే నేను నా జీవితాన్ని ఇప్పుడే చాలిస్తాను, నేను మరణిస్తాను అని చెప్పి అంతవరకు వెళ్ళింది ఆవిడ. చెల్లి తర్వాత మీకు ఒక్క విషయం చెప్పాలి. ఏంటి అంటే, నాకు చిన్నప్పుడు ఇప్పుడు నాకు గుర్తొస్తుంది ఉన్నట్టుండి, మా ఇంటికి జ్యోతిష్కులు ఒకళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు నా జాతకం అది చూశారు. చూసి అప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, ఈ సీతకి వనవాస యోగం ఉంది అని చెప్పారు. అని జాతకం చూసి చెప్పారు ఆ జ్యోతిష్కులు. అందుకని బహుశా ఇది అలా జరుగుతోందేమో, అందుకే ఇలా అవుతోందేమో అని చెప్పి. తర్వాత ఏమైందో తెలుసా, ఒక భిక్షుకి ఒక ఆవిడ మా ఇంటికి వచ్చింది, మా అమ్మ దగ్గరికి వచ్చి ఆవిడ కూడా అంది, వచ్చి సీతకి వనవాసం ఉంది, పైగా ఈవిడికి వనవాసం అంటే ఇష్టం అని కూడా చెప్పింది. అది అందుకని బహుశా నా భవిష్యత్తుని ఇవన్నీ ఊహించుకుని చెప్పిందేమో. అందుకని ఎప్పటి నుంచి మొన్న కూడా నేను ఒకసారి మిమ్మల్ని అడిగాను, నాకు గంగా తీరంలో ఆ వనాల్లో తిరగాలి ఉంది అని మీతో చెప్తే మీరు తప్పకుండా తీసుకెళ్తానని ఒప్పుకున్నారు కదా, బహుశా అవకాశం ఇలా వచ్చేస్తుందేమో అని ఉత్సాహంగా చెప్పేస్తాను. చెప్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను, నన్ను మీరు తీసుకెళ్ళండి అని చెప్పి. అంటే మళ్ళా అంటోంది, మృగాలు అంటున్నారు, ఆ మృగాలన్నీ మిమ్మల్ని చూస్తే అవే భయపడతాయండి, నాకేం భయం లేదు, మీరు అలా ఊరికే నన్ను భయపెడుతున్నారు అని చెప్పి. ఇక్కడ ఏంటంటే మృగాలు నిన్ను చూస్తే భయపడతాయి, నాకేం భయం లేదంట. రామ రక్షణ శక్తిని ఆవిడ కీర్తిస్తుంది, మనకి చెప్తోంది రాముడు ఇలా చేస్తే ఇలా రక్షిస్తాడు, మామూలు మృగాలు కాదు, ఎలాంటి వచ్చినా మృగాలు రాముడు రక్షిస్తాడు అని రామ రక్షణ శక్తి గురించి చెప్తాం. ఎందుకంటే ఇక రాముడి మీద ఉన్న నమ్మకం, రాముడి మీద ఉన్న ప్రేమతో అవన్నీ చెప్తాం. చెప్తూ విలపిస్తుంటే కూడా రాముడు ఎంతకీ కరగలేదు, ఒప్పుకోలేదు, వద్దు నేను తీసుకెళ్ళను అని ఖచ్చితంగా చెప్పాడు. ఇక ఆ ఏడుపు ఆవిడికి ఒక కోపంగా రోషంగా మారిపోయింది. అంతే కదా, మనల్ని ఎవరైనా ఏదనంటే ఒక స్త్రీకి మామూలుగా ఉండేది, ముందర ఏడుపు వస్తున్న తర్వాత దుఃఖం వచ్చిన తర్వాత అందులోంచి కోపం రోషం వచ్చేస్తుంది. అలా వచ్చింది. వచ్చి అప్పుడు వెంటనే అంది, నాకు తండ్రికి తెలీదు, నీకు ఇచ్చి పెళ్లి చేశాడు, కానీ నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవని తెలియదు. ఎంత మాట నిసింది అని అనుకుంటాం మనం, కానీ అది సత్యం అండి. రాముడేగా లలితాదేవి రాముడు ఒకటేగా. ఆ మాట అసలైన సత్యం ఆవిడ నోట్లోంచి వచ్చేస్తుంది. అదేనమాట, ఒక్కొక్కసారి సీత నోట్లోంచి రాముడి నోట్లోంచి వచ్చేస్తాయి అలాంటి నిజాలు. అది మనం గ్రహించుకుంటే, అది తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవని జనకుడికి తెలియదు, జనకుడికి ఏంటి ఎవళ్ళకి తెలియదు, ఆయన లలితాదేవి అనే విషయం ఎవరికి తెలుసు. నువ్వు అలా అనుకున్నావు, నిజంగా పురుషుడివైతే నాకు నువ్వు రక్షణ ఇవ్వాలి, నన్ను నీతో పాటు ఉంచుకోవాలి, తీసుకెళ్ళాలని మెల్లిగా చెప్పి నువ్వు కనుక నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతే లోకులందరూ పరాక్రమహీనుడు, ఇలాగేంటి శక్తి లేదా వదిలేసి వెళ్ళిపోయాడు అంటారు నిన్నంటే నాకు కష్టం కదా, అందుకని నువ్వేదో అనుకుంటున్నావు, పైగా నన్ను తీసుకెళ్తే అక్కడ నేను ఇక్కడ సుఖాలు అక్కడ ఉంటే ఇలా ఉండేదాన్ని కదా, ఇక్కడికి వచ్చి కష్టం పడ్డాను, ఇలాగా నేనేమన్నాను, నా పుట్టింటిని కూడా నేను తలుచుకోను, నాకు అక్కర్లేదు, నాకు నీతో ఉండడమే ముఖ్యం, నీతోనే ఉంటాను, నాకు ఎలాంటి అలసట ఉండదు, ఏది ఇచ్చినా తింటాను, లేకపోతే కూడా పర్వాలేదు, 14 సంవత్సరాలు మీకు దూరంగా నేను ఉండలేను అని చెప్పి గట్టిగా ఏడ్చి ఆయన్ని గట్టిగా కౌగులించుకుని ఏడ్చడం మొదలెట్టి. ఇక రాముడికి కూడా బాధ అనిపించింది. అంటే వెంటనే అన్నాడు, నిజానికి ఆయనకి ఉంది ఆవిడని తీసుకెళ్దాం, కానీ ముందర వస్తున్న పద వనవాసానికి సర్దేసుకో వెళ్ళిపోదాం అంటే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఇవన్నీ చెప్పి ఆవిడ ఒప్పుకున్న తర్వాత అప్పుడు మెల్లిగా అన్నాడు, సరే నువ్వు ఉంటే నాకు కూడా స్వర్గమే, నీతో పాటు ఉండడం నాకు అంతకంటే కావాల్సిందే ఉంది, అలాగే తప్పనిసరిగా రా, కానీ వీటన్నిటికీ నువ్వు ఆలోచించుకో, సిద్ధంగా ఉండు, ఎందుకంటే కొన్ని కష్టాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇబ్బంది పడకూడదు, అందుకని సరే అని. ఇక్కడ మనకి వీళ్ళ దగ్గర చూడవలసింది ఆ అన్యోన్యత, ప్రేమ. పరుష వాక్యాలు ఎక్కడైనా రాముడు మాట్లాడా, గట్టిగా తిట్టడం, ఆరవడం ఏం ఉండవండి. ఇంకా సీత కోపం వస్తుంది, సీత ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడుతుంది, కానీ రాముడు అస్సలు ఏమీ మాట్లాడు, అదొక దాంపత్య ధర్మాన్ని నిలబెడతాడు. ఎందుకంటే ఇక్కడ స్త్రీకి ఒక ఉదాత్తమైన స్థానం ఇచ్చారండి మన పురాణాల్లో, వేదాల్లో, వీటన్నిటిలో ఉదాత్తమైన స్థానం. స్త్రీ గురించి నీచంగా మాట్లాడడం ఉండదు, అంత ఉదాత్తంగానే ఉంటుంది.
నీకేం భయం లేదులే, నేను అలా అన్నాను కానీ నేను అన్ని చోట్ల నేను నిన్నే కాదు, నన్ను ఎవరు శరణు చొచ్చినా నేను రక్షిస్తాను అని శ్రీరామచంద్రుడు అన్నాడు. ఎవరు శరణు నాకు చొచ్చినా నేను వాళ్ళని రక్షిస్తాను. నీ మనసు తెలిసింది కదా, నీ అభిప్రాయం తెలియకుండా నేను బయలుదేరి తీయలేను కాబట్టి చెప్పలేదు. నేను కూడా నిన్ను విడిచి ఉండలేను. ఇది ధర్మ విరుద్ధం ఏమి కాదు. నేను ధర్మం కదా నేను పాటిస్తాను. భర్తని భార్య అనుసరించడం ధర్మ విరుద్ధం కాదు, ఇది ధర్మం కాబట్టి నేను ఒప్పుకుంటాను. అది చూసాడు ఆయన, చెక్ చేసుకుంటాడు ఎప్పుడు ధర్మం అవునా కదా, అవునా కదా. ధర్మం అంటే ఒప్పుకుంటాడు. ఆయనకేంటి, ఒక ధర్మం అనేది ఒక సిద్ధాంతం ఉండాలి, దానికి ఒక ఎగ్జాంపుల్. హరిశ్చంద్రుడిని మరి చంద్రమతి అనుసరించిందా లేదా ఇలాంటివన్నీ వెంటనే ఆయన ధర్మం తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూసుకుని సరే అలాగేరా అని చెప్పాడు. సరే తప్పనిసరిగా నిన్ను కూడా తీసుకెళ్తాను అని వెంటనే ఆవిడ్ని దీవించాడు. సహధర్మచరీ భవ అన్నాడు. సహధర్మచరీ భవ అంటూ ఆవిడ్ని ఆశీర్వదించాడు. అంటే నీవే నాకెప్పుడు సహధర్మచారిణివి, నా ధర్మంలో నా అన్నిట్లో భాగ్యంలో సగభాగం నీదే. నువ్వు నా వంశానికి నీ వంశానికి కూడా తగ్గట్టు మాట్లాడావు. దశరథుడి కోడలుగా జనక మహారాజు కూతురుగా ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడావు. అంత చక్కగా మాట్లాడావు. చాలా సంతోషంగా ఉంది, నువ్వంటే నాకు గర్వంగా ఉంది నువ్వు మాట్లాడింది అని చెప్పాడు. ఒక్కటి ఇక్కడ రాముడి దగ్గర ఏంటో తెలుసా అండి, ఇప్పుడు కాదు మీరు తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు, సుగ్రీవ్ వచ్చినప్పుడు, విభీషణుడు వచ్చినప్పుడు ఆయన ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లో ఆంతర్యాన్ని గ్రహించగలడు. అంత తెలివితేటలు. అంటే ఆయన ఒక మానవుడిగానే మాట్లాడుతున్నానంటే ఒక దేవుడి లక్షణం కాదు అది. అది శ్రీరామచంద్రుడు స్వతహాగా నేర్చుకున్నది. ఆ విద్యల్లో ఆయన నేర్చుకున్న విద్యల్లో అది చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, దాని నిజానికి వాళ్ళలో నిజాయితీ ఉందా లేదా, ఎంతవరకు ఉన్నది అనే విషయం ఆయన వెంటనే గ్రహిస్తాడు. ఈ సుగ్రీవుల్లో గ్రహించాడు, ఆంజనేయ స్వామిలో గ్రహిస్తాడు, తర్వాత విభీషణ్లో గ్రహిస్తాడు. గ్రహించి వాళ్ళకి అభయం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా సీతాదేవిలో ఉండే ఆ ప్రేమ అవన్నీ తెలిసిపోయింది దానికి మాటలు. వెంటనే నేను ఒప్పుకున్నాడు. సరే కానీ ఒక పని చేయాలి, ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా, మనకున్న సంపద అంతా మనం దానం చేసేయాలి అని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ దానం చేసి మనం వెళ్ళిపోవాలి. ఎందుకు దానం చేసేయడం, మళ్ళీ వచ్చేస్తాంగా 14 ఏళ్లలో అనేది సీతాదేవి అడగలేదు. వెంటనే ఆవిడ గ్రహించి కను చూపు ఇలా చూసేసరికి ఆ చూపుల ఆ అర్థాలు ఆవిడ గ్రహించేస్తుంది. ఆవిడ చూస్తే ఈయన గ్రహిస్తారు. అది వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అని వెంటనే చెప్పాడు. ముందు ఇక్కడ ఉన్న బ్రాహ్మణులందరికీ దానం చేయి, తర్వాత దాసులకి, అక్కడ దాసీ జనాలకి వాళ్ళకి దానం చేసి, యాచకులు అని చాలా మంది వస్తారు వాళ్ళందరికీ అన్నదానం చేసేయాలి. ఈ రోజు మొత్తం చేసేసి మనం బయలుదేరిపోవాలి కాబట్టి మనకు ఉన్నదంతా దానం చేయాలి. ఎందుకు దానం చేయాలి చెప్పండి, దాచేసేయచ్చుగా, అంత వాళ్ళ డబ్బులన్నీ ఒక చోట పెట్టుకుని రూమ్ లో వాళ్ళకున్న నగలు అవన్నీ పెట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వాడుకోవచ్చుగా అంటే కాదు. ఒకవేళ అన్ని దాచుకుని వెళ్ళారనుకోండి, 14 ఏళ్ళు అడవిలో ఉంటే ఇవే గుర్తొస్తూ ఉంటాయి. ఓ నాది అక్కడ ఉంది, నేను మర్చిపోయిచ్చాను, నాది ఒక నెక్లెస్ లోపల పెట్టాను, లేకపోతే బీరువాలో పెట్టాను, లేదు ఇంకిదే ఆలోచన. కాబట్టి ఏవి వదిలేసి వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళి వేరేగా ఉండడం, మళ్ళా వస్తే మళ్ళీ వేరే. ఇక్కడ ఏవి ఉంచకూడదు, మొత్తం దానం చేసి మనం వెళ్ళాలి అలా చెప్పాడు. వెంటనే సీతాదేవి సరే అని ఆవిడ ఒప్పుకున్నాడు కదా. ఆవిడ సంతోషంగా అన్ని ఏర్పాట్లకి వెళ్ళిపోయాడు. ఈయన వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వస్తే మన లక్ష్మణమూర్తి అక్కడ అంజలి ఘటించి నిలబడి ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడో పాపం. రాగానే బయటికి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పడి, స్వామి నేను కూడా నీతో పాటు వస్తున్నాను, నువ్వు నన్ను వద్దు అనే మాట మాత్రం అనడానికి వీల్లేదు, నేను నిన్ను అనుసరిస్తున్నాను అన్నాడు. ఇందక్కడ ఏంటో తెలుసా అండి, ఒక భక్తికి ఆయన ఉదాహరణ, సోదర ప్రేమకు ఒక ఉదాహరణ కదా. ఇక్కడ ఆయన ఎంతసేపు ఆయన ఒక సేవ చేస్తూ ఉంటాడు, ఆ సేవలో ఆయన రమించిపోతూ ఉంటాడు. అంతేగాని ఇంకొకలాగా కాదు. అది ఒక సోదర ప్రేమ, సోదర సేవ. లేదా ఆయన్నే తన స్వామి అనుకుంటాడు, ఆయనే ప్రభు అనుకుంటాడు, కాసేపు ప్రభు అంటాడు, అన్ని దాంతో రమించు. ఆయనకి ప్రతిఫలమే అక్కర్లేదు. లేకపోతే నేను ఓకే నువ్వు నాతో పాటు ఉన్నావు కాబట్టి నేను యువరాజుని చేస్తానో, లేకపోతే నీకు ఇంకో ఇది రాజ్యం ఇస్తాను ఇలా ఏమైనా అంటాడనే ఆశ లక్ష్మణుడికి ఏవీ లేవు. ఎందుకంటే రాముడు రాజు అయితే యువరాజు అవ్వాల్సింది భరతుడు లక్ష్మణుడి కంటే పెద్దవాడు. అయినా లక్ష్మణుడికి ఆశలు ఏమి లేవు. లక్ష్మణుడు పుట్టినప్పటి నుంచి ఒకటే, ఆయన రాముడితో ఉండడం, రాముడితోటే. నేను మీకు చెప్పాను కదా, వాళ్ళిద్దరు పుట్టాక అసలు సుమిత్రాదేవి మందిరంలో ఉయ్యాలే వేయలేదు ఆవిడ. వీళ్ళు ఎందుకంటే కాస్త పెద్దవాళ్ళైనప్పటి నుంచి లక్ష్మణుడు వెళ్ళి రాముడితోటి, శత్రుఘ్నుడు వెళ్ళి భరతుడితోటి ఉండేవాడు. ఉంటే అసలు ఆవిడకి ఉయ్యాల వేసింది కూడా లేదుట పాపం, అటే ఇద్దరు ఉండేవాడు. పైగా చెప్పాం కదా, రాముడు లక్ష్మణుడు లేకుండా ఏనాడు అన్నం తినలేదు, ఆయన లేకుండా ఏనాడు పడుకోలేదు, అంతా ఇద్దరు కలిసే ఉన్నారు. అలాంటి నిష్కామ భక్తి భావం లక్ష్మణుల్లో. ఇప్పుడు చెప్పాడు, నాకు త్రిలోకాధిపత్యం ఇచ్చిన, జనన మరణ రాహిత్యం ఇచ్చిన,
మోక్షం ఇచ్చినా నువ్వు లేనిది నాకు వద్దు. నాకు కేవలం నువ్వే కావాలి అని చెప్పాడు. నన్ను గనక నువ్వు వదిలేసి వెళ్ళిపోతే రామా, నీ రథం అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా! ఆ రథం చక్రాలు కనిపించే వరకే నేను బతుకుతాను. ఆ చక్రం కనిపించడం మానేసిన తర్వాత నా ప్రాణాలు కలిసిపోతాయి గాల్లో. నేను ఉండలేను నిన్ను వదిలిపెట్టి. ఎందుకంటే అందుకే నేను ఇదివరకు అలాగే ప్రార్థిస్తే నన్ను తాటక వధకి అప్పటికి నన్ను తీసుకువెళ్ళావు. అలాగే ఇప్పుడు కూడా తీసుకెళ్ళు. నేను నిన్ను వదిలిని సేవించుకుంటాను. మీ ఇద్దరు అక్కడ కాసేపు కూర్చుంటే నేను చూసుకుంటా. మీకు ముందర నడిచి ఒక గంప, గోల పట్టుకెళ్ళి అవన్నీ తవ్వుతూ మీకు ఏది కావాలంటే తెచ్చిపెడతాను. నన్ను మీతో తీసుకెళ్ళండి. తర్వాత నన్ను వదిలేసి వెళ్ళొద్దు. అంటే శ్రీరాముడు అన్నాడు, చూడు లక్ష్మణ, నేను వదిన వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతే ఆ కౌసల్యాదేవి దుఃఖంలో ఉంటుంది. ఆవిడని ఓదార్చాలి. తర్వాత మిగతా అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత అందుకని నువ్వు ఇక్కడ ఉంటే మంచిది. నువ్వు ఉండు అని చెప్పాడు. అంటే భరతుడికి కూడా సాయం కావాలి కదా! మరి అందరం వెళ్ళిపోతే ఎలా? భరతుడు ఏం చేస్తాడు మరి? భరతుడికి సాయం కావాలి. కాబట్టి నువ్వు అంటే వెంటనే లక్ష్మణుడు మాటకారండి. అన్నయ్యకి ఎలా అంటే ఒప్పుకుంటాడో లక్ష్మణుడికి బాగా తెలుసు. అది పైగా తనకి ఉంది ఆ వీక్‌నెస్. అన్నయ్యని వదిలి ఉండలేడు. అందుకని చెప్పాడు. నువ్వు భరతుడు మంచివాడు అన్నావుగా, భరతుడు చూసుకుంటాడులే అని. అందరిని బానే చూసుకుంటాడు భరతుడు. అందుకని నేను మాత్రం నిన్ను వదిలి నేనుండను. నేను నీతో పాటు వస్తాను. ఇంకా అమ్మంటావా కౌసల్యం చూసుకోవాలి అంటున్నావు నువ్వు. కౌసల్యకి 1000 గ్రామాలున్నాయి. ఆవిడ 1000 గ్రామాల్లో వాళ్ళని చూసుకుంటుంది. ఆవిడకి అంత ఆస్తుంది. కాబట్టి ఆవిడే అందరినీ చూసుకుంటుంది, నన్ను చూసుకుంటుంది. నేను ఆవిడని చూసుకునే అవసరం ఎప్పటికీ రాదు, ఉండదు కూడా. కాబట్టి ఇది ధర్మ విరుద్ధం కాదు రామా. నువ్వు నీతో పాటు నన్ను రానివ్వు అన్నయ్య అంటూ బాధపడ్డాడు. తర్వాత నువ్వే నాకెప్పుడు వరం ఇచ్చావు ఇదివరకు, నేను నీతో పాటు ఉండొచ్చు అని. సర్వకాల సర్వావస్థల్లో ఉండడానికి నాకు అనుమతి ఇచ్చావు నువ్వు కదా, అందుకని నన్ను నీతో రానివ్వు అంటూ ఆయన పాదాల మీద పడి ఆయన విలపించడం మొదలెట్టాడు. రాముడికి ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ, తర్వాత ఆయన భక్తి రాముడికి తెలుసు. తను లేకుండా ఉండలేను, నేను ఇంకా బతకలేను అనే స్థితిలో ఉన్నారు ఎవరు? సీత, లక్ష్మణుడు. కాబట్టి వాళ్ళిద్దరిని సరే అన్నాడు. మరి కౌశల్యదేవిని ఎందుకు వద్దన్నాడు అంటే కౌశల్య ధర్మం వేరు, ఆవిడ ధర్మం వేరండి. ఆవిడ భర్త సేవ చేయాలి, తర్వాత ఆవిడ పట్టప్రాణి, రాజ్యాన్ని కూడా చూసుకునే బాధ్యత ఆవిడ. అన్ని వదిలేసి తనతో వస్తానంటే ఎలా తీసుకెళ్ళగలడు? అందుకని ఆవిడని వద్దన్నాడు. వీళ్ళిద్దరిని సరే నేను తీసుకువెళ్తాను అన్నాడు అని అప్పుడు చెప్పాడు. సరే నేను తీసుకెళ్ళటానికి తీసుకెళ్తాను అనేసరికి ఇంకా లక్ష్మణుడి ఆనందానికి అంతే లేదు. ఆహా, నేను మళ్ళా మా అన్నయ్యతో వెళ్ళిపోతున్నాను అని ఆయన సిద్ధమైపోయాడు. ఇంకా కోపం అది బయట పడలేదు, వదిలేశాడు. తర్వాత అప్పుడు రాముడు పిలిచి చెప్పాడు, నువ్వు వశిష్ఠుడి ఇంటికి ఒకసారి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? నేను ఇక్కడ కొన్ని ధనస్సులు అవి దాచిపెట్టాను. మనము అక్కడ వివాహం జరిగినప్పుడు, అంటే సీతారాముల వివాహం జరిగినప్పుడు అప్పుడే లక్ష్మణుడిది, భరతుడి, శత్రుఘ్నుడిది అందరిది వివాహాలు అయ్యాయి కదా. ఆ వివాహ సందర్భంగా జనకుడు రాముడికి కొన్ని ధనుస్సులు, కొన్ని కవచాలు, కొన్ని తూణీరాలు, తర్వాత ఖడ్గాలు అవన్నీ ఇచ్చాడు. అవన్నీ ఆయనకి ఎక్కడివి అంటే జనకుడికి వాళ్ళ ఇంట్లో ఒకసారి యజ్ఞం చేస్తూ ఉంటే వరుణుడు ఆయనకి బహుకరించాడు. 2 చొప్పున వరుణుడు ఇచ్చాడు. ఇప్పుడు మీకు తెలుస్తోంది కదా వరుణుడు ఎందుకు ఇచ్చాడు జనకుడికి, జనకుడు రాముడికి ఎందుకు ఇచ్చాడు. ఇదంతా దేవతల ఒక ఆలోచన ప్రకారం జరుగుతుంది. అలాగా అవి తీస్తే వాటిని ఎలా పడితే అలా పెట్టడానికి లేదు. ఒక పవిత్రమైన స్థలంలో ఉంచి వాటికి నిత్య పూజ జరగాలి, చాలా పెద్ద పూజలు చేయాలి. ఎందుకంటే వాటికి ఉన్న ఇంకా శక్తి పెరగాలి. అందుకని ఏం చేశాడంటే అది వశిష్ఠుడి కొడుకున్నాడు అక్కడ. ఆ వశిష్ఠుడి కొడుకు దగ్గర అవి ఉంచాడు. ఆయన పేరు సుయజ్ఞుడు. వశిష్ఠుడి కొడుకు పేరు సుయజ్ఞుడు. ఆయన కూడా వీళ్ళకి పురోహితుడు కొడుకే కదా, చాలా పవిత్రంగా ఆయన్ని కూడా వీళ్ళు ఆరాధిస్తారు. అలాంటి వాళ్ళ ఇంట్లో నేను జాగ్రత్తగా పెట్టాను. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన్ని తీసుకునిరా. ఆయన తీసుకుని వస్తూ ఇవన్నీ అక్కడి నుంచి తీసుకునిరా. ఏంటేంటిట అవి? 2 దివ్య ధనుస్సులు, 2 తర్వాత 2 ఖడ్గాలు, 2 దివ్యమైన కవచాలు, 2 అక్షయ బాణ తూణీరాలు. తూణీరాలు అంటే చెప్పాను, ఇక్కడ వెనకాతల పొడుగ్గా ఉంటాయి, ఇందులో అన్ని బాణాలు ఉంటాయి. అక్షయం అంటే క్షయం కావాలి, తీస్తూ ఉంటే ఒకటి వస్తూ ఉంటుంది, అది దివ్య మహిమ కలవి. అలాంటివి అందులో అలాంటివి ఉన్నాయి. తర్వాత ఇలాంటివన్నీ అక్కడ పెట్టాను నేను, అక్కడ నిత్య పూజలో ఉంటాయి, అవి తీసుకొని జాగ్రత్తగా రా అని చెప్పి తర్వాత ఆయన్ని తీసుకుంటారా అని చెప్పాడు. ఇక్కడ మనకి డౌట్ వస్తుంది. ఈయన వెళ్ళేదా ఈయన వెళ్ళేది వనవాసానికి వెళ్తున్నాడు. ఈయనకి అక్షయ తూణీరాలు, ఖడ్గాలు రాముడికి ఎందుకు? రాముడు మానవుడిగానే ఉన్నాడుగా. అంటే
నిజానికి వెనకాతల ఆలోచన ఇది రావణ వధ అని పైకి ఎలాగంటే ఇది ఒక క్షత్రియ ధర్మం. ఆయన పైకి క్షత్రియుడే, లోపల ముని వేషం వేసుకుని వెళుతున్నాడు, కానీ క్షత్రియుడు ఉన్నాడు లోపల. ఆత్మరక్షణ అన్ని కావాలి, అడవికి వెళ్తున్నాడు కాబట్టి కొన్ని ఉండాలి, అందుకని అవి తీసుకుని వెళతాను అని అన్నాడు. వెంటనే లక్ష్మణుడు వెళ్ళాడు, వెళ్ళి వశిష్ఠుడి గృహానికి వెళ్ళాడు. అక్కడ ఆయన కొడుకైన సుయజ్ఞుడిని కలిశాడు. ఆయనకి నమస్కారం చేసి ఇలా అడగ వెళుతున్నాము, ఇవన్నీ తీసుకుని రమ్మన్నాడు రాముడు, మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నాడు అని చెప్పాడు. సుయజ్ఞుడు సంతోషించి ఆహా నాకు రామదర్శనం అవుతుందని ఆయన వచ్చాడు. వస్తూ ఇవన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వెంటనే ఇవన్నీ రాముడికి సమర్పించాడు. రాముడు సీతాదేవిని పిలిచి వీటికి నువ్వు దీనికి సరైన పూజ అది చేసి దాన్ని సిద్ధం చెయ్యి, వీటన్నిటిని ఆయుధాలని అని సీతకి ఇస్తే సీత అక్కడ వాటికి పూజ చేస్తుంది. అప్పుడు లక్ష్మణుడిని పిలిచి చెప్పాడు, మనం ఆ సుయజ్ఞుడిని లోపలికి ఇద్దరు కలిసి ఆహ్వానించారు. ఆయన మరి గురుపుత్రుడు కదా, ఆయన్ని చాలా సాదరంగా ఆహ్వానించాలి. ఆయన్ని ఆహ్వానించి తర్వాత ఆయనకి ఒక సుఖాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి పూజలు అవి చేశారు. చేసి ఆయనకి ఇక రాముడు తనకున్న బంగారాన్నంతా ఆయనకి ఒకటొకటిగా ఆయనకి బ్రాహ్మణుడికి దానం చేసేసాడు. ఆయనకున్నవన్నీ దండ కడియాలు, కుండలములు అంటే చెవులకు పెట్టుకునేవి, మణుల హారాలు, భుజ కీర్తులు, చేతి కడియాలు, అనేక రత్నాభరణాలు ఇవన్నీ ఆ సుయజ్ఞుడికి కానుకగా సమర్పించాడు. ఆయన పాదాల దగ్గర పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత సీతాదేవి ఒకసారి ఆయన వైపు ఇలా చూసింది, రాముడి వైపు. అది రాముడికి అర్థమైంది, ఆవిడ ఏదో చెప్పదలుచుకుంది. వెంటనే ఆయన అన్నాడు, నా ధర్మపత్ని కూడా ఏదో మీకు సమర్పిస్తుంది, అది మీ ధర్మపత్నికి ఇవ్వవలసింది అని చెప్పాడు. వెంటనే సీతాదేవి వెళ్ళి ఆవిడవన్నీ పట్టుకొచ్చింది. ఆవిడవి అంటే మినిమం అంటే కావాల్సినవి కొన్ని మాత్రం ఆవిడ మెళ్ళలో ఉంచుకుని ఆవిడకుంటే పెద్ద పెద్ద నగలన్నీ తెచ్చేసింది. తర్వాత ఒక పెద్ద హారము, కంఠాభరణం, వడ్డాణము, దండకడియాలు, తర్వాత కేయూరాలు, ఇవన్నీను అవన్నీ ఒక పెద్ద దానిలో చక్కగా పేటికలో పెట్టి అవన్నీ ఆయన కాళ్ళ దగ్గర పెట్టి చెప్పింది, ఇవన్నీ మీ ధర్మపత్నికి ఇవ్వవలసింది అని పెట్టి అప్పుడు రాముడు అన్నాడు, ఇక్కడ ఒక చక్కటి పాన్పు ఉంది మా ఇద్దరి కోసం. అప్పుడు సుమంత్రుడికి దర్శనమైంది చూసారా, రాముడు సీతారాముడు కూర్చుని ఉంటే వచ్చి దర్శనం చేసుకున్నాడు. ఆ పానుపు అది ప్రత్యేకమైన వజ్రాలు, ప్రత్యేకమైన ముత్యాలతో తయారు చేసి జనకుడు ఇచ్చింది, అది కూడా మీరు తీసుకోవలసింది అని ఈ సుయజ్ఞుడికి ఇద్దరు కలిసి దానం ఇచ్చేశారు. అప్పుడు ఆయన శత్రుంజయం పక్కనుంది. ఆయన శత్రుంజయం అంటే ఆయన ప్రత్యేకమైన భద్రగజం రాముడి దగ్గర, రాముడు మాత్రమే ఎక్కుతాడు, అది హింకరిస్తుంది, దానికి జంతువులకు తెలిసిపోతుందండి యజమాని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వెంటనే రాముడు అన్నాడు, దీన్ని నేను అడవికి తీసుకెళ్ళలేనుగా, కానీ ఇది నా భద్రగజం, ఇది నాకు. అది ఎవరిచ్చారంటే ఆయనకి కౌసల్య తమ్ముడు ఇచ్చాట. అంటే రాముడికి మేనమామ ఆయనకి బహుమతిగా ఇచ్చిన భద్రగజం, అప్పటి నుంచి రాముడితోనే ఉంటుంది. కాబట్టి ఈ ఏనుగుని నేను మీ దగ్గర న్యాసంగా ఉంచుతున్నాను, దీన్ని జాగ్రత్తగా కాపాడండి నేను వచ్చేవారు అంటూ అది మాత్రం న్యాసం, మిగతాన్ని ఇచ్చేసాను. ఇచ్చి దానితో పాటు మరి అది చూడాలంటే ఏనుగుకి పెట్టడం ఏంటి, మనకి ఏదో చిన్న గడ్డి పెడితే సరిపోదు కదా, అందుకని దానికోసం ప్రత్యేకంగా 1000 బంగారు నాణాలు ఇచ్చాడు. ఇక ఇవన్నీ ఇచ్చి ఆయన సంతృప్తిపరిచి ఆయనకి నమస్కారం చేసి ఆయన దగ్గర ఆశీర్వచనాలు తీసుకున్నారు సీతారాముడు. అప్పుడు తర్వాత వెంటనే సీతాదేవి లోపలికి వెళ్ళింది. ఎందుకు ఇవన్నీ ఆయుధాల పూజలు అవి చేయాలని. ఇప్పుడు లక్ష్మణుడిని పిలిచాడు. పిలిచి నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళందరికీ నా దగ్గర ఏదైతే ఉందో ఆ ధనాన్ని ఇవ్వు. అప్పుడు రాముడు ఎలా ఇచ్చేస్తున్నాడు ఇంత ధనం, ఇది పిత్రార్జితం కాదు, తన తండ్రికి సంబంధించింది కాదు, ఇది రాముడి పుట్టినరోజులకి తర్వాత రాముడికి జనకుడు ఇచ్చింది, అంటే వివాహ సందర్భంలో ఆయనకు వచ్చిన కానుకలు అవన్నీ ప్రత్యేకంగా ఉంచేశాడు దశరథుడు. ఇవన్నీ నువ్వు ఉంచుకో, నా దానిలో కలుపు. మనం పిల్లలకి అలాగే చేస్తాం కదా, వాళ్ళ పుట్టినరోజులకి ఎవరైనా ఇచ్చినా లేకపోతే వాళ్ళేదో ఇంకేదో ఉన్నా అది వాళ్ళు నీది సపరేట్ గా అకౌంట్ పెట్టడం అలా చేస్తాం. అలా దశరథుడు ఏం చేశాడంటే తనది సపరేట్ గా ఉంచు, ఆ ఖజానా సపరేట్ గా ఉంది, అందులోంచి అన్ని తెప్పించాడు రాముడు. తెప్పించి అప్పుడు ఎవరెవరికి ఇవ్వాలో ఒక లెక్క చెప్తాడు చూడండి. బాగా వేదాంత వేత్తలు ఉంటారు, వాళ్ళని ముందర పిలవమన్నాడు. ఎక్కడున్నారు వాళ్ళందరూ? కౌసల్య దగ్గర, ఆవిడ దగ్గర అంతఃపురంలోనే ఉంటారు. అక్కడ చుట్టుపక్కల ఆవిడకి ఎంతసేపు పూజలు చేస్తూ వాళ్ళకి 1000 కొలది పాడి ఆవులు ఉన్నాయి, తెప్పించాడు. తెప్పించి వాళ్ళకి దానం చేశాడు. తర్వాత ఆభరణాలు ఇంకా చాలా ఉన్నాయి రాముడికి. తర్వాత ధనధాన్యాలు, రత్నరాసులు వాళ్ళందరికీ ఇచ్చాడు. ఇచ్చి యజుర్వేదం చదివిన కొంతమంది ఉన్నారు, అది మొదటి బ్యాచ్. ఇక రెండో బ్యాచ్ వాళ్ళు వచ్చారు, యజుర్వేదం చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కౌశల్యకు రోజు వచ్చి వాళ్ళు శుభాశిస్సులు చెప్తూ ఉంటారు. యజుర్వేదం చదివితే యజుర్వేదం నేర్చుకునే వాళ్ళకి వాక్ శుద్ధి పెరుగుతుంది. ఎందుకంటే ఆ అక్షరాలు ఒక క్రమ పద్ధతిలో అలా చదువుతూ వాళ్ళు రోజు
అధ్యయనం చేసే వాళ్ళకి వాక్ శుద్ధి పెరుగుతుంది. అది రాముడికి తెలుసు. అది చూడండి. ఇవన్నీ తర్వాత మళ్ళా ఎలా వాడతాడో మీకు నేను హనుమంతుడిని కలిసినప్పుడు చెప్తాను. ఆ వాక్ శుద్ధి పెరుగుతుంది. కాబట్టి ఎవరైతే యజుర్వేదం చదివి వస్తున్నారో వాళ్ళందరికీ ధన కనక వస్తు వాహనాలన్నీ ఇచ్చేయమన్నాడు. అంతేకాకుండా ఆయన దగ్గర అనేక దాసదాసీలు ఉన్నారు. కావాలంటే వాళ్ళని కొంతమందిని ఇచ్చేయమన్నాడు. పట్టు వస్త్రాలు వాళ్ళందరికీ సమర్పించమని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి వాక్ శుద్ధి అంతలాగా చదువుతున్నారు. వాళ్ళకి మనం ఇవ్వాలి. తర్వాత ఆయనకి మొదలు మంత్రిగా ఉండి, మంత్రులలో కూడా ఒక ఆయన చిత్రరథుడు అని ఉన్నాడు దశరథుడి దగ్గర. సుమంత్రుడితో పాటు చిత్రరథుడు. ఆయన రాముడికి సారథిగా ఉండడం ఇష్టపడేవాడు. రాముడంటే అత్యంత ప్రీతి. సుమంత్రుడు అంటే దశరథుడితో సమానం రాముడికి. కానీ చిత్రరథుడు ఏంటంటే పెద్దవాడే కానీ ఈయనకి ఎప్పుడు రాముడితో ఉండేవాడు. రాముడి రథాన్ని నేను నడుపుతాను అని చూడండి, ఇష్టం ముద్దనమాట. అలా తిరుగుతూ ఉండేవాడు. కాబట్టి ఆయన్ని పిలిపించి ఆ చిత్రరథుడికి ఆయనకి గోవులు, ధనధాన్యాలు, వస్త్రాలు, ఆభరణాలు అన్ని ఆ చిత్రరథుడు అని ఆయనకి సమర్పించారు. ఇక 4వ బ్యాచ్ ఏంటంటే కొంతమంది బ్రహ్మచారులు ఉన్నారు అక్కడ. వాళ్ళు రోజు వేదాలు నేర్చుకుంటారు. కానీ వాళ్ళకి బయటకు వచ్చి ఇంకొకటి ఏదో కావాలి, ఆకలి వేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి వెళ్ళి ఇంకొక ఇంట్లో తీసుకుని తినే సమయం కూడా ఉండదు. అంటే అంత వేదాలు అధ్యయనం చేస్తూ ఉండేవాడు. అలాంటి వాళ్ళకి ఆహారం ఈయన రోజు ఏదో విధంగా పంపిస్తూ ఉండేవాడు రాముడు. ఇప్పుడు మరి ఉండడుగా 14 ఏళ్ళు. అందుకని వాళ్ళకి 80 బళ్ళలో రత్నాలు, తర్వాత 1000 వృషభాలు, 1000 గోవులు ఇవన్నీ వాళ్ళకి పంపించాడు. వీటితో మీరు దుక్కి దున్ని పొలాలు అవి చేసుకుని తర్వాత ఆహారం పండించుకుని తినండి. గోవులను పంపిస్తే పాలు పెరుగు పుష్కలంగా ఉంటాయని వేదాలు చదువుకునే బ్రహ్మచారుల కోసం పంపించాడు. తర్వాత కౌసల్య మాతను ఆశ్రయించిన వాళ్ళు ఇంకా కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళందరికీ కలిపి 1000 గోవులు ఇచ్చాట. ఎందుకంటే ఇవన్నీ చూసి తల్లి సంతోషించాలి. తల్లి దుఃఖంలో ఉంది. నన్ను ఆశ్రయించిన వాళ్ళందరికీ నా కొడుకు ఇచ్చాడు. ఎవరికో ఇచ్చే బదులు ఇక్కడ వీళ్ళకి ఇస్తే వీళ్ళందరూ ఇంకా సంతోషిస్తారు. ఇంకా రోజు తల్లి దగ్గరికి వచ్చి ఇంకా వేదం చదువుతారు, తల్లిని ఆశీర్వదిస్తారు. ఇవన్నీ నాకు కావాలి అని ఆ విధంగా అనేసరికి వాళ్ళందరూ చాలా సంతోషించి రాముడి చేతిలో, లక్ష్మణుడి చేతిలో ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. తర్వాత అందరికంటే చివర ఇంటి నౌకర్లు వచ్చారు. ఇంట్లో పనిచేసే పరిచారకులు ఉంటారు కదండి. చాలా మంది ఉన్నారు. మనం చెప్పుకున్నాం సీతారాముల మందిరంలో వృద్ధులు, తర్వాత కొంతమంది స్త్రీలు, వాళ్ళందరూ నిలబడి బెత్తాలు పట్టుకొని ఉంటారు. వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు వాడికి ఏం చేశాడంటే, నేను 14 సంవత్సరాలు ఉండను అని మీరు దిగులు పడకండి, మీకు 14 సంవత్సరాలకి ఎంత కావాలో అంత ద్రవ్యాన్ని నేను ఇచ్చేస్తాను. అంటే 14 సంవత్సరాల శాలరీ ముందు ఇచ్చేసాడు. ఇచ్చేసి మా ఇంటిని, లక్ష్మణుడి ఇంటిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? మా ఇంటిని, లక్ష్మణుడి ఇంటిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. మరి ఈయనకేమో ఇంటిదా నాకేం అక్కర్లేదు అనే ధనాన్ని అన్ని డబ్బుల్ని ఇచ్చేసిన వాడు మరి ఇంటిని కనిపెట్టుకోవడం ఎందుకు? ఇల్లు కాదండి ఆయన ఉద్దేశం, ఇంటిలో ఉన్న తల్లిని. అందుకని కౌసల్యని సుమిత్రని కనిపెట్టుకుని ఉండండి. నా ఇల్లు అంటే కౌసల్య, లక్ష్మణుడి ఇల్లు అంటే సుమిత్ర. మీ ఇద్దరం వెళ్ళిపోతే బెంగ పెట్టుకుంటారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి సుమా అంటూ వాళ్ళని హెచ్చరించట. చెప్పి అప్పుడు ఇంకా ధనం మిగిలిపోయింది. ఇంతమందికి ఇంత ఇస్తే ఇంకా మిగిలిపోయింది. అదన్నీ ధనాన్ని అక్కడ కుప్పగా రాశిగా పోయించట. ఇదంతా రాముడి ధనమే. ఇది పిత్రార్జితం కాదు, దశరథుడికి సంబంధం లేదు. దశరథుడు ఏమీ దానం ఇవ్వలేదు. ఎందుకంటే ముందరే ఆవిడ బెదిరించింది కదా, కైకేయి ఇంకా వెళ్ళిపోండి ఇదంతా భరతుడిదే. అందుకని అదేది ముట్టుకోలేదు రాముడు. కేవలం తనది మాత్రమే ఇస్తున్నాడు. ఇచ్చి ఇంకా అక్కడ అనేక మంది బ్రాహ్మణులు అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇంకా ఎంతో మంది చిన్న పిల్లలు, బాలురు, తర్వాత దీనులు ఉంటారు పాపం కొంతమంది కదా. అసలు అలాంటి వాళ్ళు దశరథుడు రాజ్యంలో లేరు, కానీ అక్కడక్కడక్కడ ఉంటే వెతికి వాళ్ళకి ఇచ్చాడు. అలా ఇచ్చిన తర్వాత ఎంతంటే అసలు అంటారు, కృతయుగే బలిర్దాత త్రేతాయాం రఘునందన అంటారు. కృతయుగే బలిర్దాత త్రేతాయాం రఘునందన అంటే కృతయుగంలో బలి చక్రవర్తి దాత, అంతకంటే మించిన దాత లేడు. అలాంటిది త్రేతాయుగంలో రామచంద్రుడు. ఉన్నవి ఏది ఉన్నా దానం ఇచ్చేయడమే. అలాంటి వాళ్ళు అంత గొప్ప పేరు రామచంద్రుడికి వచ్చింది. ఎలా వచ్చిందంటే ఈ దానాల వల్ల వచ్చింది. ఇలా చేశాడు దానాలు. చేస్తూ ఉంటే అప్పుడు ఆ ఊర్లోనే అంటే ఇక్కడ ఉండే చోటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉన్నట్టు. ఆయన చాలా నిష్ఠగరిష్ఠుడు. ఆయన నోట్లోంచి ఏదైనా చెప్తే అది నిజం అవుతుంది. అంత వేదాంతాలు చదివినవాడు. కానీ ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక రాజాస్థానంలో అలా ఉండడు. ఆయన పాటికి ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఎవరైనా వచ్చిస్తే తీసుకుంటాడు. అలాంటి వాడు ఒక ఋషిత్వం వచ్చేసింది ఆయనకి. అంత గొప్పవాడు. ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు. చాలా పేదవాడు.
ఆయనకి అంటే మరి పాపం మరి కొంచెం కష్టంలో ఉన్నాడు. అలాంటప్పుడు వెంటనే ఈ విషయాలు, ఈ దానాల విషయం అవన్నీ తెలిసింది భార్యకి. ఆయన పేరు త్రిజటుడు. త్రిజట ఆవిడ వేరు. ఈయన పేరు త్రిజటుడు. త్రిజటుడు. ఆయన దగ్గరికి భార్య వచ్చి చెప్పింది. ఇలాగ రాముడు దానాలు ఇస్తున్నాడు, వెళ్ళిపోతున్నట్ట. మీరు కూడా వెళ్ళి ఏదైనా దానం అడగండి. ఎందుకంటే మనకు ఇంకా బావుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళైతే పనికొస్తుంది. మళ్ళా 14 సంవత్సరాలు ఆయన ఉండడు. ఏమో తెలీదు భరతుడు ఎలాంటి వాడో, మనకేమైనా ఇస్తాడో, ఇవ్వడో ఏంటో తెలీదు. దశరథుడా పెద్దవాడైపోయాడు. అందుకని మీరు వెళ్ళి ఆయన్ని అడగండి రాముడిని. అందరు చాలా మంది ఇస్తున్నాడు, బ్రాహ్మణులకు వెళ్ళండి. వెంటనే ఆయన మెల్లిగా వచ్చాడు. ఒక చిన్న కర్ర పట్టుకుని ఇట్లా నడుస్తూ ఉండేవాడు. వచ్చి రాముడి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. వెంటనే రాముడు పెద్దవాళ్ళని గౌరవిస్తాడుగా, ఆయన కూడా నమస్కారం చేసి, స్వామి మీకేం కావాలి అని అడిగాడు. అంటే నా జీవనానికి సరిపడా ధనం ఇవ్వు. నేను కొంచెం పేదరికంలో ఉన్నాను. నా పిల్లలు చాలా మంది ఉన్నారు. నాకు ఇబ్బంది లేకుండా నువ్వు అడవికి వెళ్ళిపోతున్నావు అని తెలిసింది. రాముడు వెంటనే అన్నట్ట, చేతిలో కర్రని ఆయన్ని చూశాడు. స్వామి నేను ఒకటి చెప్తాను, మీరు చేయగలరా? చేస్తాను. మీకు చాలా ఉపాసన బలం ఉంది, మంత్ర బలం ఉంది, తర్వాత మీకు దేహదారుఢ్యం తగిన ఆ బలం ఉంది. ఆ బలంతో మీరు మీ చేతిలో ఉన్న కర్రని విసిరేయండి. అది ఎంత దూరంలో పడుతుందో ఆ దూరాన్ని చూసి అందులో ఆ స్థలంలో పట్టే అన్ని గోవుల్ని నేను మీకు ఇస్తాను అని చెప్పాడు. చేతిలో కర్ర ఉంది, కర్రని విసిరేయండి. ఎంత దూరం పడుతుంది? ఇక్కడి నుంచి అక్కడ వరకు పడింది అనుకోండి, 1 కిలోమీటర్ దూరం. ఆ కిలోమీటర్ వరకు ఎన్ని గోవులు పడితే అన్ని గోవులు నేను మీకు ఇస్తాను అన్నాడు. అలా విచిత్రంగా ఇంటి దానం ఇచ్చాడు. వెంటనే ఆయన నిజానికి పాపం పెద్దవాడు బక్క చిక్కున్నాడు. కానీ నిజానికి ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఆయనకున్న ఉపాసన బలంతో, ఆయనకున్న దివ్యత్వంతో ఆయన ఆ కర్రని విసిరేసరికి అది సరయూ నది దూరంగా ఉంది, దాని తీరానికి వెళ్ళి పడింది. అంత దూరం వెళ్ళి విసిరేశాడు. విసిరేస్తే అక్కడ వరకు ఎన్ని గోవులు పడతాయో చూసి అన్ని గోవులు ఈయనకి తన దగ్గర ఉన్న ధనంతో కొని ఈయనకి దానం ఇచ్చేశాడు. శ్రీరామచంద్రమూర్తి ఎంత గొప్ప దానం చూడండి ఇది. అలా అందుకే అలా నిలిచిపోతారు వాడు. ఆయన చాలా సంతోషించి వెంటనే ఆయన చెప్పాను కదా, ఆయన నోట్లోంచి వచ్చేవని నిజమవుతాయని అనేక ఆశీర్వచనాలు, మంగళ వాక్యాలు పలికాడు శ్రీరామచంద్రుడికి, సీతకి. ఇప్పుడు అన్నాడు ఆయన శ్రీరాముడు, మీలాంటి వాళ్ళని త్రికరణ శుద్ధిగా గనక సేవిస్తే మాకందరికీ శుభాలే కలుగుతాయి. మమ్మల్ని అందరినీ దీవించండి అంటే మీరు చక్కగా వనవాసం చేసుకుని అన్ని విధంగా విజయం సాధించి మీరు తిరిగి వస్తారు అంటూ వీళ్ళని దీవించాడు ఆయన. దీవించిన తర్వాత అప్పుడు ఈ లోపల సీతాదేవి ఈ వాటికి పూజ చేస్తోంది. ఆ పూజ చేసిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి వీళ్ళకిచ్చింది. ఎవరికి? రాముడికి, లక్ష్మణుడికి. ఆ ఆయుధాలన్నీ తీసుకెళ్ళింది కదా. చేస్తే వెంటనే అప్పుడు అవి తీసుకుని వాళ్ళు బయలుదేరారు. ఇక మనం బయలుదేరాలి, వెళ్ళి కైకేయి మందిరానికి వెళ్ళి ఒకసారి తల్లిదండ్రులను అంటే కైకేయిని తర్వాత దశరథుడిని చూసి ఆయన ఆశీర్వచనం తీసుకుని బయలుదేరదామని చెప్పాడు రాముడు. అప్పుడు సీత, రాముడు, లక్ష్మణుడు వాళ్ళ ముగ్గురు కలిసి కైకేయి మందిరానికి బయలుదేరారు. ఎలాగా? వాళ్ళ రథం ఎక్కకూడదు, రాముడు ఇంకా అలాంటి ఒప్పుకోడు. అందుకని ముగ్గురు ఖాళీ నడకన బయలుదేరారు. సీతారాములు నడుస్తున్నారు, వెనక లక్ష్మణుడు నడుస్తున్నారు. ఆ వీధిలో అందరికీ తెలిసిపోయింది సీతారామ లక్ష్మణులు నేల మీద నడుస్తూ వెళుతున్నారు. అంతవరకు రాముడు ఎప్పుడైనా నేల మీద నడిచాడు? ఒక చక్రవర్తి కుమారుడైన కదా, ఇంకొక చక్రవర్తికి అల్లుడు. అలాంటి రామచంద్రుడు నేల మీద నడుస్తూ వెళితే వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. అందరూ అసలు ముఖ్యంగా సీతాదేవిని చూడడానికి వచ్చాట. అంతవరకు సీతాదేవి ఒక మేరీ ముసుగులో ఎప్పుడో రథంలో వెళ్ళింది, పెళ్ళైన కొత్తలో పెళ్లి కూతురు. మళ్ళీ ఎప్పుడు ఆవిడ వచ్చి నలుగురిలో తిరిగింది లేదు. ఇది ఉంటుంది కదా, అందరిలో పడితే అలా ఎలా పడితే అలా రారు. అందులో నేల మీద నడుస్తుంది ఆ సుకుమారి ఆవిడ, ఒక రాజకుమారి ఆవిడ. అలాంటి ఆవిడ నడుస్తోంది అంటే ఫస్ట్ అది ఆశ్చర్యం అందరికి. అంతకు ముందర కూడా మనం రాముడు రథంలో తిరగడం చూసాం కదా, అంతకు తిరుగుతూ చూసి మనం కూడా రాముడు రథంతో తిరిగాం. కానీ ఆ సన్నివేశం వేరు. జయ జయ ధ్వనాలు చేస్తూ ఇంకా రాముడు రాజవుతాడు అంటూ ప్రజలు ఇష్టంగా చూసిన సమయం అది. కానీ ఇక్కడ అందరికీ తెలిసిపోయింది రాముడు అడవికి వెళ్ళిపోతున్నాడు, పంపిస్తున్నాడు. దాంతో అందరికి బాధ. అయోధ్య వాసుల్లో ఆ కంట తడి పెట్టని వాళ్ళు లేరు. చిన్న పెద్ద అందరూ కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు. రామరాజ్యం వస్తుందని ఆశగా ఎదురు చూస్తూ పండగ చేసుకుంటూ ఉంటే రాముడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతాడా, రాముడి రాజ్యంలో మేము ఎలా ఉండాలి అని అందరికీ దిగులు వచ్చేసాయి. దాంతో అందరూ వచ్చి చూస్తున్నారు. అక్కడి నుంచి చూస్తూ ఉంటే తల్లడిల్లిపోతున్నారు. పెద్దవాళ్ళు అసలు వణికిపోతున్నారు, ఉండలేకపోతున్నారు, కింద కూలబడిపోతున్నారు, ఏడుస్తున్నారు. గట్టి గట్టిగా ఏడ్చేవాళ్ళు కొంతమంది, వెక్కి ఏడ్చేవాళ్ళు ఇలాగా అంతా దుఃఖమయంగా ఉంది. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, ఈ దశరథుడికి ఒక పిశాచం ఏదో ఆవహించి ఉంటుంది,
సహజ స్థితిలో లేడు ఆయన. పురుషోత్తముడైన రాముణ్ణి వెళ్ళగొడుతున్నాడా అడవికి? ఇలాంటి పెద్ద కొడుకు అసలు ఎవ్వరికి ఉండరు. అలాంటి కొడుకుని రాజ్యం ఇవ్వకుండా అడవులకు వెళ్ళగొడుతున్నాడా? ఈయనకి తప్పనిసరిగా పిశాచం ఆవహించింది, లేదా ఉన్మాదం ఏదో పిచ్చి లాంటిది పట్టింది. కాబట్టి ఈయన అసలు ఏమైందో తెలియదు. కాబట్టి ఈయన రాజుగా లేడు అన్నారు అని వెంటనే వాళ్ళలో వాళ్ళు గట్టిగా అనుకుంటున్నారు. రాముడికి అన్ని వినిపిస్తున్నాయి. ఒక పని చేద్దాం, మనం ఇంక ఇక్కడ ఉండద్దు, ఈ అయోధ్యని విడిచిపెట్టేద్దాం, రాముడితో పాటు వెళ్ళిపోదాం. ఏముంది, రాముడు అడవిలో ఉంటే మనం కూడా అడవిలో పక్కన పర్ణశాల కట్టుకుని ఉందాం, అంతే తప్ప ఇంక ఈ అయోధ్యలో వద్దు. ఎందుకంటే ఇది కైకేయి రాజ్యం అయిపోతుంది. ఈ భరతుడు వచ్చి పరిపాలిస్తాడు. ఈ భరతుడు ఎలాంటి వాడో మనకు తెలియదు. ఈ రాజా ముసలివాడు అయిపోయాడు, ఈయన ఉన్మాదిలాగా ఉన్నాడు. అందుకని మనకి ఇక్కడ సుఖం లేదు. కాబట్టి మన అందరం అడవికి వెళ్ళిపోతాం. అప్పుడు మనందరం వెళ్ళిపోయాం అనుకో అడవికి, అడవిలో ఉన్న మృగాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? అన్ని మన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాంగా, ఇళ్ళన్నీ పాడుపడిపోతే అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. కాబట్టి అయోధ్య అడవి అయిపోతుంది, అడవి అయోధ్య అవుతుంది. రాముడు ఎక్కడుంటే అదే కదా అయోధ్య. అందుకని మనం అందరం అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ అడవినే ఈ కైకేయి స్తుతుడైన భరతుడిని పాలించుకొని, అప్పుడు మనకి భరతుడు కూడా వద్దు. ఎందుకంటే రాముడిని వెళ్ళగొట్టాడు, మనకి భరతుడు ఏమన్నా ముఖ్యమా? అక్కర్లేదు. కాబట్టి మనందరం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అన్నారు. అనేసి అక్కడి బయలుదేరి అందరూ అదే మాట మాట్లాడుతూ ఉంటే రాముడు వింటున్నాడు, కానీ ఏమి మాట్లాడట్లా. ఎందుకంటే ఆ సమయంలో ఏం మాట్లాడినా జనం చూడండి ఒకలాంటి హిస్టీరికల్ గా ఉంటారు. వాళ్ళు గట్టిగా మాట్లాడితే కూడా వాళ్ళలో తెలియని దుఃఖం వచ్చి వాళ్ళు ఏది మాట్లాడుతున్నారో తెలియని దానిలో ఉన్నారు. అందుకని అలాంటి సమయాల్లో వదిలేయాలి. ఏదైనా మాట్లాడితే రిటార్ట్ అయిపోతారు, ఇంకా దుఃఖంలో ఏం చేసినా చేస్తారు. అందుకని మాట్లాడలేదు. ఇప్పుడు రాముడికి ఎట్టి వికారం, ఆయనకి ఏం వికారం లేదు. అంటే అయ్యో నా కోసం వీళ్ళు బాధపడుతున్నారే అంటూ ఆయన దుఃఖపడ్డము, మీరేం బాధపడకండి అంటూ వెళ్ళిపోయి వాళ్ళని ఓదార్చడము ఏమీ చేయలేదు. స్థిత ప్రజ్ఞతలో అలా నిర్వికారంగా ఆయన అడుగులు ముందరికి వేసుకుంటూ ఆయన వెళుతుంటే పక్కన సీతాదేవి, వెనకాతల లక్ష్మణుడు ఆయన్ని అనుసరిస్తూ కైకేయి మందిరం వరకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ నిలబడేసరికి ఆ గుమ్మంలో వీళ్ళకి మొట్టమొదటి కనిపించింది సుమంత్రుడు. అంతకు ముందర ఎలాంటి ఉత్సాహంగా వచ్చి సీతారాముల దర్శనం చేసుకుని పులకించిపోయి మనకు కూడా దర్శనం చేయించాడే సుమంత్రుడు. ఆ సుమంత్రుడు అక్కడ గుమ్మంలో నిలబడున్నాడు. ఇప్పుడు చూసిన సుమంత్రుడు వేరే. ఆ సుమంత్రుడికి ఈ సుమంత్రుడికి అసలు పోలికే లేదు. కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతుంటే ఉక్రోషం మొహంత ఎర్రగా అయిపోయి దశరథుణ్ణి ఏమనలేడు. తన మిత్రుడు లాంటి వాడు. అలాంటి రాజును చూశాడు, అలా పడుకున్నాడు లోపల. బయటికి రాడు, మాట్లాడు. కైకేయి దగ్గర ఉన్నాడు, ఆయనతో వెళ్ళి పొట్లాడలేడు. ఇక్కడేమో తనకు అత్యంత ఇష్టమైన సీతారాముడు ఇలా అడవికి వెళ్ళిపోతున్నారు. ఇది అన్యాయం, దుర్మార్గం అని తెలుసు. దీన్ని ఎదిరించలేడు. తను మహామంత్రి అయ్యుండి ఇన్ని విధాలుగా సుమంత్రుడు నలిగిపోతున్నాడు. ప్రజలందరికి ఇష్టం, అందరికి ఇష్టం. వశిష్ఠుడు అందరూ అటువైపే ఉన్నారు, కానీ ఏమో మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే రాజుగారి ఆజ్ఞ. రాముడు ఇష్టపడుతున్నాడు, రాముడు కనుక ఇష్టపడకపోతే అది వేరే విషయం. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు బాధపడుతూ ఉంటే సుమంత్రుడు చెప్పాడు, రాముడు నేను వచ్చానని నాన్నగారికి చెప్పు అంటే. ఇలాగా రాముడిని చూస్తాడు, ఏడుస్తాడు. లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేదు, కానీ బలవంతంగా లోపలికి వెళ్ళి దశరథుడికి చెప్పాడు, శ్రీరామచంద్రుడు, సీతారాములు, లక్ష్మణుడు నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే సరే అన్నాడు దశరథుడు. ఇక తర్వాత ఏమైంది వచ్చేవారని చెప్పింది. నమస్తే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. స్వస్తి. చెప్పమ్మా.